Hello and welcome to Tara IAS. Think IAS, think Tara. Myself Venkat Devarkonda, I am your current affairs faculty. So welcome you all to current affairs course. So last class లో మనం ఎకనామిక్ సర్వే చాప్టర్ 2ని ఫినిష్ చేయడం జరిగింది. సో ఈ పర్టికులర్ సెషన్లో మనం చాప్టర్ 3ని ఇన్ డీటెయిల్గా కవర్ చేద్దాం. బట్ బిఫోర్ స్టార్టింగ్ అవర్ సెషన్ లెట్ మీ పుట్ యర్ డిస్క్లైమర్. సో ఎంటైర్ ఎకనామిక్ సర్వేలో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ ఏంటంటే ఈ చాప్టర్ 3 అనమాట. సో ఒకవేళ ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఎక్కడ ఉన్నాయి సార్ అంటే నేను ఈ చాప్టర్ని చూపిస్తాను. సో అందరూ చాలా జాగ్రత్తగా ఈ చాప్టర్ని వినండి. సో చాప్టర్ యొక్క టైటిల్ వచ్చేసరికి ఎక్స్టర్నల్ సెక్టర్ గెటింగ్ ఎఫ్డిఐ రైట్. సో ఎక్స్టర్నల్ సెక్టర్ గురించి ఇది డీటెయిల్గా మాట్లాడుతుంది. సో దీంట్లో మనం ఎఫ్డిఐ గురించి మాట్లాడతాము, ఎఫ్పిఐ గురించి మాట్లాడతాము, ఎక్స్చేంజ్ రేట్ గురించి మాట్లాడతాము, ఆ తర్వాత సర్వీస్ సెక్టర్ యొక్క గ్రోత్ ఎలా ఉంది, టెక్స్టైల్ ఇండస్ట్రీ యొక్క గ్రోత్ ఎలా ఉంది, దీంతోపాటు టారిఫ్ మెజర్స్ ఏంటి, నాన్ టారిఫ్ మెజర్స్ ఏంటి, ఫ్రెండ్ షోరింగ్ అంటే ఏంటి, ఆఫ్ షోరింగ్ అంటే ఏంటి, ఆన్ షోరింగ్ అంటే ఏంటి, నియర్ షోరింగ్ అంటే ఏంటి, ఇలా మల్టిపుల్ కీవర్డ్స్ ఇంపార్టెంట్ టాపిక్స్ అన్ని ఈ సెక్టర్లో కవర్ అవుతాయి. సో జాగ్రత్తగా వినండి. సో ఫస్ట్ మనం ఇంట్రొడక్షన్ డీల్ చేద్దాం, ఈ చాప్టర్ యొక్క ఇంట్రొడక్షన్. సో యాక్చువల్గా వీళ్ళు ఏమని చెప్పి మెన్షన్ చేశారు అంటే ఇండియా యొక్క గ్రోత్ అనేది చాలా రెసిలియంట్గా ఉంది అగెయిన్స్ట్ టూ మెనీ అన్సర్టనిటీస్. మనకి ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో నేను చెప్పాను, మనకి వరల్డ్ వైడ్గా లాస్ట్ ఇయర్లో చాలా అన్సర్టనిటీస్ అనేవి క్రియేట్ అయ్యాయి. ఏంటి అన్సర్టనిటీస్ అంటే మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్లో ఎలక్షన్స్ అనేవి జరిగాయి. సో పాలసీ పరంగా, గవర్నమెంట్ పరంగా స్టెబిలిటీ అనేది లేదు. సో అన్సర్టనిటీస్ అనేవి క్రియేట్ అయ్యాయి. నెక్స్ట్ వన్ రష్యా అండ్ ఉక్రెయిన్ కాన్ఫ్లిక్ట్. సో దీని ద్వారా కూడా మనకి ట్రేడ్లో చాలా అన్సర్టనిటీస్ అనేవి క్రియేట్ అయ్యాయి. ఆఫ్టర్ దట్ డిస్రప్షన్ ఇన్ సూయస్ కెనాల్. సో సూయస్ కెనాల్లో కూడా మనకి డిస్రప్షన్ అనేది క్రియేట్ అయింది బికాస్ ఆఫ్ ఇజ్రాయెల్ అండ్ హమాస్ ఇష్యూ. సో దీని తర్వాత మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్లో కూడా మనకి అన్సర్టనిటీస్ అనేవి క్రియేట్ అయ్యాయి. సో ఇలా మల్టిపుల్ రీజన్స్ ద్వారా మనకి ట్రేడ్లో చాలా ఇబ్బందులు అనేది మనం ఫేస్ చేసాం. బట్ స్టిల్ ఇన్ని అన్సర్టనిటీస్ ఉన్నా సరే ఇండియా యొక్క గ్రోత్ అనేది, ముఖ్యంగా జీడిపి గ్రోత్ అనేది ఇలా స్టడీగా రెసిలియంట్గా ఉంది అని చెప్పి వాళ్ళు మెన్షన్ చేశారు. సో ఈ అన్సర్టనిటీస్ ఏవైతే ఉన్నాయో వీటి యొక్క ఇంపాక్ట్ అనేది ఇండియా మీద ఎలా పడుతుంది అని చెప్పి తెలుసుకోవడానికి ఆర్బీఐ అనేది ఒక ఇండెక్స్ని కూడా ప్రిపేర్ చేసింది. సో ఆర్బీఐ డెవలప్డ్ అన్ ఇండెక్స్. సో ఇండెక్స్ పేరు వచ్చేసరికి ఇండియా గ్లోబల్ అన్సర్టనిటీ ఇండెక్స్ అనమాట. ఇండియా గ్లోబల్ అన్సర్టనిటీ ఇండెక్స్. సో ఇండెక్స్కి సంబంధించిన డేటా అనేది ఆర్బీఐ ఎక్కడి నుంచి కంపైల్ చేసుకుంటుంది, ఎక్కడి నుంచి తీసుకుంటుంది అంటే ఫ్రమ్ గూగుల్ ట్రెండ్స్. సో గూగుల్ ట్రెండ్స్ నథింగ్ బట్ గూగుల్లో మనం చేసే సెర్చెస్ ఏవైతే ఉన్నాయో ఆ టాపిక్స్ని రిలేటెడ్గా దాన్ని బేస్ చేసుకొని డేటాని గ్యాదర్ చేసి అసలు అన్సర్టనిటీస్ అనేవి ఎలా ఉన్నాయి, ఎంతవరకు ఉన్నాయి, దానికి ఇంపాక్ట్ అనేది ఇండియా మీద ఎంత పడుతుంది. సో ఇలా డేటాని కలెక్ట్ చేసి ఇండెక్స్ని ప్రిపేర్ చేసింది మనకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ముఖ్యంగా ఈ గూగుల్ ట్రెండ్స్లో మనం చేసే సెర్చెస్ ఏవైతే ఉన్నాయో విచ్ ఆర్ రిలేటెడ్ టు ఫిజికల్ మ్యాటర్స్ యాజ్ వెల్ యాజ్ మానిటరీ మ్యాటర్స్ యాజ్ వెల్ యాజ్ ట్రేడ్ పాలసీస్, వీటికి రిలేటెడ్గా సెర్చెస్ ఏమైనా ఎక్కువగా ఉంటే దాన్ని బేస్ చేసుకొని అన్సర్టనిటీ ఇండెక్స్ని ప్రిపేర్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇదే కంటెక్స్లో బేస్ చేసుకొని మన యొక్క ఐఎంఎఫ్ వాళ్ళు ఏమని చెప్పి అన్నారు అంటే ఇప్పుడు అన్సర్టనిటీ పరంగా మనకి ఒక పాయింట్ అనేది రైజ్ అయింది అనుకోండి, దీనివల్ల మనకి అవుట్పుట్ గ్రోత్ అనేది తగ్గుతుంది. సో ఎంత తగ్గుతుంది అంటే ఇట్ వాస్ బిట్వీన్ 0.4 to 1.3%. సో అన్సర్టనిటీస్ అనేవి 1 పాయింట్ రైజ్ అయితే అవుట్పుట్ గ్రోత్ అనేది తగ్గుతుంది. ఎంత తగ్గుతుంది అంటే 0.4 to 1.3%. ఇప్పుడు మనం ఏం చూసుకోవాలి, అన్సర్టనిటీస్ ఎంత పెరిగాయి, ఎన్ని పాయింట్స్ పెరిగాయి, దాన్ని బేస్ చేసుకొని అవుట్పుట్ గ్రోత్ ఎంత తగ్గబోతుంది అని చెప్పి మనం ప్రిడిక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ చూడండి, ఇక్కడ కీవర్డ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ మనకి మెన్షన్ చేసిన కీవర్డ్స్ ఏంటంటే నియర్ షోరింగ్, ఫ్రెండ్ షోరింగ్ అండ్ ట్రేడ్ కాన్సన్ట్రేషన్ ఇండెక్స్. సో 2 ఇంపార్టెంట్ కీవర్డ్స్ ఉన్నాయి, నియర్ షోరింగ్ యాజ్ వెల్ as ఫ్రెండ్ షోరింగ్. దీనికి రిలేటెడ్గా ఆన్ షోరింగ్ ఉంటుంది, ఆఫ్ షోరింగ్ ఉంటుంది, అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో ఫస్ట్ మనం ఆన్ షోరింగ్ అంటే ఏంటో చూద్దాం. సో దీన్నే రీషోరింగ్ అని చెప్పి కూడా పిలుస్తారు. సో దీని మీనింగ్ ఏంటంటే జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది కంట్రీ 1, ఇది కంట్రీ 2. సో కంట్రీ 1 తాలూకా ఆపరేషన్స్ అనేవి కంట్రీ 2లో ప్లేస్ చేశారు అనుకోండి, బిజినెస్ ఆపరేషన్స్ అనేవి. అంటే మన కంట్రీ తాలూకా బిజినెస్ ఆపరేషన్స్ అనేవి వేరే కంట్రీలో ఉన్నాయి యాజ్ ఆఫ్ నౌ. సో వాటిని మళ్ళీ తిరిగి మన హోమ్ కంట్రీకి తెచ్చేసుకుంటే దాన్ని మనం ఆన్ షోరింగ్ అంటాము, లేదా రీషోరింగ్ అని చెప్పి పిలుస్తాం. ఓకేనా. సో మన కంట్రీ తాలూకా బిజినెస్ ఆపరేషన్స్ అనేవి వేరే కంట్రీలో జరుగుతున్నాయి. సో వాటిని మళ్ళీ తిరిగి మన హోమ్ కంట్రీకి తెచ్చేసుకుంటే దాన్నే ఆన్ షోరింగ్ అంటాము, లేదా రీషోరింగ్ అంటాం. దెన్ వాట్ అబౌట్ ఆఫ్ షోరింగ్? సో ఆఫ్ షోరింగ్ అనేది దీనికి ఆపోజిట్. సో మన కంట్రీ తాలూకా బిజినెస్ ఆపరేషన్స్ అనేవి వేరే కంట్రీలో ఎస్టాబ్లిష్ చేసుకుంటాం. ఎందుకు అంటే లేబర్ కాస్ట్. సో ఎక్కడైతే లేబర్ కాస్ట్ అనేది చాలా చీప్గా ఉంటుందో అక్కడ తీసుకెళ్ళి మనకు బిజినెస్ ఆపరేషన్స్ని క్యారీ ఆన్ చేసుకుంటాం. దీనికి క్లాసికల్ ఎగ్జాంపుల్ ఏంటంటే గూగుల్. సో గూగుల్ అనేది ఇప్పుడు ఎందుకు ఇండియాకి వస్తుంది, వాట్ ఈస్ ద రీజన్?
దీనికి ఆన్సర్ ఏంటంటే లేబర్ కాస్ట్. సో మన దగ్గర లేబర్ కాస్ట్ అనేది చాలా తక్కువ కాబట్టి మన కంట్రీకి వస్తుంది. సో మన కంట్రీకి వస్తుంది, ఎస్టాబ్లిష్ చేసింది, అది బాగా పర్ఫామ్ చేసింది. సో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఇండియాలో కూడా లేబర్ కాస్ట్ బాగా పెరిగిపోయింది అనుకోండి, అప్పుడు గూగుల్ వాడు ఏం చేస్తాడు, మన కంట్రీ వదిలేసి ఇంకో కంట్రీకి వెళ్ళిపోతాడు. సింపుల్ అంతే. సో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఆఫ్ షోరింగ్. ఓకేనా. సో బిజినెస్ ఆపరేషన్స్ అనేవి మన కంట్రీ నుంచి వేరే కంట్రీకి తీసుకెళ్తాం. నెక్స్ట్ వన్ వచ్చేసరికి నియర్ షోరింగ్. సో నియర్ షోరింగ్ అంటే ఏం లేదమ్మా, సో ఈ బిజినెస్ ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నియర్ బై కంట్రీకి తీసుకెళ్తాం. దేనికి? వై? వాట్ ఈస్ ద రీజన్ చెప్తాను చూడండి. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ కంట్రీ 1, కంట్రీ 2. కంట్రీ 1లో మనం బిజినెస్ ఆపరేషన్స్ చేసాం అనుకోండి. బిజినెస్ ఆపరేషన్ చేసి ఒక గూడ్ని తయారు చేసాం. ఈ గూడ్ని కంట్రీ 2కి పంపించి అక్కడ సెల్ చేయాలి. ఇక్కడ సెల్ చేయాలి అంటే మనకి మధ్యలో ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ ఉంటుంది, దీంతో పాటు టారిఫ్ బ్యారియర్స్ ఉంటాయి, వాటితో పాటు నాన్ టారిఫ్ బ్యారియర్స్ కూడా ఉంటాయి. ఇలా మనకి మల్టిపుల్ పారామీటర్స్ దీంట్లో ఇన్వాల్వ్ అవుతున్నాయి. సో దీని ద్వారా గూడ్ అనేవి ఎక్స్పెన్సివ్గా మారిపోతుంది, ఇన్కాంపిటేటివ్గా మారిపోతుంది. సో దిస్ ఈస్ ద రీజన్ వై ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మన యొక్క బిజినెస్ ఆపరేషన్స్ని ఈ కంట్రీ 2లో ఎస్టాబ్లిష్ చేసేస్తాం, అక్కడే గూడ్స్ని తయారు చేస్తాం, ఆ కంట్రీలోనే అమ్మేస్తాము. ఇప్పుడు మనకి ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ తగ్గుతుంది, లాజిస్టిక్ కాస్ట్ తగ్గుతుంది, టారిఫ్ బ్యారియర్స్ కానీ నాన్ టారిఫ్ బ్యారియర్స్ కానీ ఇవన్నీ రెడ్యూస్ అవుతాయి. సో మన యొక్క కంపెనీ తాలూకా గూడ్స్ అనేవి ఆ కంట్రీలో చాలా తక్కువ ధరకే అందుబాటులో ఉంటాయి. సో కాంపిటేటివ్గా ఉంటాయి. ఓకేనా. సో దీన్ని నియర్ బై షోరింగ్ అంటాం. బట్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ కంట్రీ 2 అనేది ఈ కంట్రీ 1 యొక్క టైమ్ జోన్లోనే ఉంటుంది, కొంచెం దగ్గరగా ఉంటుంది అనమాట. సో దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఆఫ్ షోరింగ్ యాజ్ వెల్ యాజ్ నియర్ షోరింగ్. ఆఫ్ షోరింగ్ అనేది చాలా దూరంగా ఉంటుంది. సో రెండు కంట్రీస్ సేమ్ టైమ్ జోన్లో ఉండాల్సిన అవసరం లేదు, దగ్గరగా ఉండాల్సిన అవసరం కూడా లేదు. బట్ నియర్ షోరింగ్లో ఏంటంటే రెండు కంట్రీస్ అనేవి సేమ్ టైమ్ జోన్లో ఉంటాయి, చాలా దగ్గరగా కూడా ఉంటాయి. అర్థమైంది కదా? రైట్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఫ్రెండ్ షోరింగ్. ఇది కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఇది కూడా జాగ్రత్తగా చూసేయండి. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ దెర్ ఆర్ 4 కంట్రీస్. కంట్రీ ఏ, కంట్రీ బి, కంట్రీ సి, కంట్రీ డి. కంట్రీ ఏకి కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు. ఎవరు ఆ ఫ్రెండ్స్? కంట్రీ బి అండ్ కంట్రీ సి. కంట్రీ డి వచ్చేసరికి కంట్రీ ఏకి ఎనిమి అనుకోండి. ఇప్పుడు ఏ అనే కంట్రీ ఏం చేస్తుంది అంటే ఈ కంట్రీ బి యాజ్ వెల్ as కంట్రీ సి, ఈ 2 కంట్రీస్లో తనకు బిజినెస్ ఆపరేషన్స్ని స్టార్ట్ చేసుకుంటుంది. ఓకేనా. సో బి యాజ్ వెల్ as సి రెండు కంట్రీస్లో బిజినెస్ ఆపరేషన్స్ని స్టార్ట్ చేసి అక్కడే ప్రొడ్యూస్ చేసి అక్కడ నుంచి వేరే కంట్రీకి అమ్ముకోవడం లేకపోతే అక్కడే సేల్ చేసుకోవడమో చేస్తూ ఉంటుంది అనమాట. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ ఏ అనే కంట్రీ తన యొక్క అలైస్తో ఈ పర్టికులర్ ట్రేడ్ అనేది చేస్తుంది, ఈ బిజినెస్ ఆపరేషన్స్ని షేర్ చేసుకుంటుంది, ఎనిమీస్తో షేర్ చేసుకోవట్లేదు. ఓకేనా. సో దీన్నే ఫ్రెండ్ షోరింగ్ అంటాము. దీన్ని ఇంకొకలా కూడా చెప్పొచ్చు. సో ఏ అనే కంట్రీ ఒక కంట్రీని పికప్ చేసుకునే ముందు కొన్ని పారామీటర్స్ని చెక్ చేస్తుంది. అక్కడ పొలిటికల్ స్టెబిలిటీ ఎలా ఉంది, ఎకనామిక్ పాలసీస్ ఎలా ఉన్నాయి, ట్రేడ్ పాలసీస్ ఎలా ఉన్నాయి, ఈ పారామీటర్స్ అన్నిటిని చెక్ చేసుకొని ఓకే అక్కడ బిజినెస్ ఫ్రెండ్లీగా ఎన్విరాన్మెంట్ ఉంటే అక్కడికి వెళ్ళి బిజినెస్ ఆపరేషన్స్ని క్యారీ చేస్తూ ఉంటుందన్నమాట. సో దీన్నే ఫ్రెండ్ షోరింగ్ అంటాం. సో క్లాసికల్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి చైనా, రష్యా. సో వీళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్ షోరింగ్ అనేది ఉంటుంది. సో రష్యా ఎక్కువగా చైనాతో ట్రేడ్ చేస్తుంటుంది. సో చైనాలో ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ అక్కడ కంపెనీస్ పెట్టడం కానీ ఇలా అన్నమాట. అర్థమైంది కదా? సో ఫ్రెండ్ షోరింగ్ అంటే ఏం లేదమ్మా, మన బిజినెస్ ఐడియాలజీతో ఏ కంట్రీస్ అయితే మ్యాచ్ అవుతాయో, మనకి అలై కంట్రీస్ ఏవైతే ఉన్నాయో సో అక్కడ బిజినెస్ ఆపరేషన్స్ని మనం చేస్తూ ఉంటాము, దాన్ని ఫ్రెండ్ షోరింగ్ అంటాం. ఇలా సెలెక్ట్ చేసుకునేటప్పుడు అక్కడ పొలిటికల్ స్టెబిలిటీ ఉందా లేదా, ఫినాన్షియల్గా ఎలా ఉంది, అక్కడ ఎఫ్డీఐ ఎలా ఉంది, ఇన్వెస్ట్మెంట్ ఎలా ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది, ఈ బిజినెస్ ఎన్విరాన్మెంట్ బాగుంటేనే అక్కడ వెళ్ళి మనం బిజినెస్ యాక్టివిటీని క్యారీ చేస్తూ ఉంటాం. ఓకేనా. సో ఇప్పుడు అర్థమైంది కదా ఈ కీవర్డ్స్ యొక్క మీనింగ్స్. రైట్. ఇప్పుడు ఒకసారి మనం ఈ పర్టికులర్ చార్ట్ని అనాలిసిస్ చేద్దాం. చూడండి, ఇక్కడ మీకు గ్రీన్ కలర్ లైన్ కనిపిస్తుంది కదా, అది నియర్ షోరింగ్. అండ్ ఎల్లో కలర్ లైన్ కనిపిస్తుంది కదా, అది ఫ్రెండ్ షోరింగ్. ఇవి రెండు ఒకసారి చూడండి. ఫస్ట్ ఇక్కడ ఉన్న గ్రీన్ కలర్ లైన్ నియర్ షోరింగ్ ఏదైతే ఉందో ఇది మనకి లేటెస్ట్ వచ్చేసరికి -0.2% ఉంది. సో నియర్ షోరింగ్లో మరీ ఎక్కువగా చేంజ్ అయితే లేదు. సో ఇక్కడ కంపారిజన్ వచ్చేసరికి 2021 లెవెల్స్తో మనం కంపేర్ చేసుకుంటాం. సో 2021లో నియర్ షోరింగ్ ఎంత ఉంది, 2024లో ఎంత ఉంది, ఇలా కంపేర్ చేసుకున్నప్పుడు మరీ ఎక్కువ డీవియేషన్ అయితే లేదు. బట్ ఇక్కడ మీరు కానీ గమనిస్తే ఫ్రెండ్ షోరింగ్ అనేది 2023 నుంచి బాగా రైజ్ అయింది. ఇక్కడ కనిపిస్తున్న ఎల్లో లైన్ చూడండి, ఇక్కడ 1.5%, తర్వాత 3.2, తర్వాత 3.5. సో ఇలా కంటిన్యూస్గా రైజ్ అయింది కదా. ఎప్పటి నుంచి? 2023 నుంచి. ఎందుకు రైజ్ అయింది? వాట్ ఈస్ ద రీజన్? ఆలోచించండి. ఎందుకు ఫ్రెండ్ షోరింగ్ ఇండెక్స్ అనేది రైజ్ అయింది ఫ్రమ్ ద ఇయర్ 2023? దీనికి ఆన్సర్ ఏంటంటే రష్యా ఉక్రెయిన్ కాన్ఫ్లిక్ట్. సో ఈ కాన్ఫ్లిక్ట్ ద్వారానే మనకి ఫ్రెండ్ షోరింగ్ అనేది బాగా పెరిగింది. సో ఇప్పుడు ఏం జరిగింది అంటే రష్యాకి సపోర్ట్ చేసే కంట్రీస్ లేకపోతే రష్యాకి అలై కంట్రీస్, రష్యాతో ట్రేడ్ చేయడానికి ఏ కంట్రీస్ అయితే ఇంట్రెస్ట్ చూపించాయో అవి ఇప్పుడు డీల్స్ ఫిక్స్ చేసుకోవడం స్టార్ట్ చేశాయి. బికాస్ ఆఫ్ రష్యన్ ఉక్రెయిన్ కాన్ఫ్లిక్ట్ క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ అనేవి గ్లోబల్గా బాగా పెరిగిపోయాయి బికాస్ ఆఫ్ సప్లై షాక్ ఇష్యూస్. సో ఇటువంటి టైంలో ఇండియా ఏం చేసింది? రష్యాతో డీల్ ఫిక్స్ చేసుకుంది. గ్లోబల్ మార్కెట్లో ఎక్కువ ప్రైస్ పెట్టి ఎందుకు కొనటం, మన ఫ్రెండ్ అయిన రష్యా మనకి తక్కువ ప్రైస్కి ఇస్తుంది అంటుంది కదా. సో అందుకని ఇప్పుడు మనం రష్యాతో డీల్ చేసుకుందాం. మరి ఇది ఫ్రెండ్ షోరింగా కదా? ఎస్.
రష్యా అనేది మనకి కొంచెం ఫ్రెండ్లీగా ఉంది కాబట్టి మనకి తక్కువ ప్రైస్కి ఇచ్చింది. సో ఈ సిచ్యువేషన్ మనం గ్రాప్ చేసుకున్నాం. సో దీని ద్వారానే ఫ్రెండ్ షోరింగ్ ఇండెక్స్లో వాల్యూస్ అనేవి పెరుగుతూ వెళ్ళాయి. అలాగే ఉక్రెయిన్కి సపోర్ట్ నథింగ్ బట్ యునైటెడ్ స్టేట్స్ లేకపోతే ఉక్రెయిన్ సైడ్ ఉన్న కంట్రీస్ కొన్ని ఉన్నాయి. సో అవి కూడా ఆ పర్టికులర్ కంట్రీతో ట్రేడింగ్ చేసుకోవడం, ఆ అలయన్స్ అన్ని ఒక గ్రూప్ లాగా ఫామ్ అవటం, వాళ్ళు ట్రేడ్ చేసుకోవడం, ఇలా కూడా ఫ్రెండ్ షోరింగ్ అనేది పెరిగింది. సో దిస్ ఈజ్ ద మెయిన్ రీజన్. సో అందుకని మనకి 2023 నుంచి ముఖ్యంగా ఫ్రెండ్ షోరింగ్ ఇండెక్స్ అనేది బాగా రైజ్ అయింది. నెక్స్ట్ చూడండి, దేర్ ఈజ్ ఎ రీబౌండ్ ఇన్ గ్లోబల్ ట్రేడ్ ఎస్పెషల్ ఇన్ 2024. సో గ్లోబల్ ట్రేడ్లో మనకి మళ్ళీ రీబౌండ్ అనేది కనిపించింది. రీబౌండ్ అంటే ఏంటి? డిప్ నుంచి మళ్ళీ రైజ్ అవటం అన్నమాట. నథింగ్ బట్ ఫాల్ నుంచి మళ్ళీ రైజ్ అవటం. ఇక్కడ మీరు కానీ గమనిస్తే 2023లో ఎస్పెషల్లీ Q3లో మనకి మర్కండైజ్ ఎక్స్పోర్ట్ వాల్యూమ్ గ్రోత్ యాజ్ వెల్ as మర్కండైజ్ ఇంపోర్ట్ వాల్యూమ్ గ్రోత్, ఇవి రెండు నెగిటివ్ ఫాల్ అయినాయి అనమాట. సో మర్కండైజ్ ఎక్స్పోర్ట్ వచ్చేసరికి -1.4%, మర్కండైజ్ ఇంపోర్ట్ వచ్చేసరికి -3.4%. సో ఇక్కడ నుంచి మళ్ళీ 2024కి వచ్చేసరికి మళ్ళీ రైజ్ అయింది. సో యాజ్ ఆఫ్ నౌ మర్కండైజ్ ఎక్స్పోర్ట్ వాల్యూమ్ గ్రోత్ వచ్చేసరికి 3.5% ఉంటే మర్కండైజ్ ఇంపోర్ట్ వాల్యూమ్ గ్రోత్ వచ్చేసరికి 3%కి రీచ్ అయింది. ఓకేనా. సో గ్లోబల్ ట్రేడ్ అనేది ఒకసారి పడిన తర్వాత 2023లో మళ్ళీ రైజ్ అయింది అనమాట. సో దీన్ని బేస్ చేసుకుని మనకి స్టేట్మెంట్ ఎలా ఫామ్ చేయొచ్చు అంటే, ఫ్రమ్ ద పాస్ట్ 3 years గ్లోబల్ ట్రేడ్ అనేది ముఖ్యంగా మర్కండైజ్ ఎక్స్పోర్ట్ యాజ్ వెల్ as ఇంపోర్ట్ అనేది కంటిన్యూస్గా రైజ్ అవుతుంది అని చెప్పిస్తాడు. అది ఇన్కరెక్ట్. లేదు కాన్స్టెంట్గా ఫాలో అయింది అంటాడు. అది ఇన్కరెక్ట్. ఇక్కడ మనకి ఎగ్జాక్ట్ ప్యాటర్న్ అయితే లేదు. కాన్స్టెంట్గా పెరగట్లేదు, కాన్స్టెంట్గా తగ్గట్లేదు. దేర్ ఆర్ ఫ్లక్చువేషన్స్. సో 2022లో మనకి డౌన్ అయింది, మళ్ళీ రైజ్ అయింది. 2023 Q3కి వచ్చేసరికి కంప్లీట్గా నెగిటివ్లోకి వెళ్ళింది. మళ్ళీ 2024కి వచ్చేసరికి పాజిటివ్లోకి వచ్చేసింది. అర్థమైంది కదా? రైట్. లెట్స్ లుక్ ఎట్ నెక్స్ట్ టాపిక్. ఇక్కడ మనం చూడాల్సిన ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో టారిఫ్ బ్యారియర్స్ యాజ్ వెల్ as నాన్ టారిఫ్ బ్యారియర్స్. సో ఇక్కడ ఉన్న ప్యాసేజ్ ఏదైతే ఉందో ఇది చాలా లాంగ్ ప్యాసేజ్ ఇచ్చారు. దీన్ని నేను సమరీ చేసి చెప్పేస్తాను, జాగ్రత్తగా వినండి. సో ప్రెసెంట్ ఒక సైడ్ డెవలప్డ్ కంట్రీస్ ఉన్నాయి, ఇంకో పక్క లీస్ట్ డెవలప్డ్ కంట్రీస్ ఆర్ డెవలపింగ్ కంట్రీస్ ఉన్నాయి. ఓకే. సో ఈ డెవలపింగ్ కంట్రీస్ ఆర్ లీస్ట్ డెవలప్డ్ కంట్రీస్ ఏం చేస్తున్నాయి అంటే, ఈ డెవలప్డ్ కంట్రీస్ నుంచి వస్తున్న ఈ గూడ్స్ ఏవైతే ఉన్నాయో, ఇంపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఎక్కువగా టారిఫ్స్ని లెవీ చేస్తున్నారు, హయ్యర్ టారిఫ్స్ని లెవీ చేస్తున్నారు. ఇప్పుడు ఈ డెవలప్డ్ కంట్రీస్ ఏముంటున్నాయి అంటే, ఈ లీస్ట్ డెవలప్డ్ కంట్రీస్, డెవలపింగ్ కంట్రీస్ ఎక్కువగా టారిఫ్స్ని విధిస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు, ఇది ఫ్రీ ట్రేడ్కి ఎగనెస్ట్గా ఉంది అని చెప్పి కాకమ్మ కథలు ఇప్పుడు చెప్తున్నారు. బట్ ఈ డెవలప్డ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఎస్పెషల్లీ బ్రిటన్ ఆర్ బ్రిటిష్, వీళ్ళు యాక్చువల్గా ఈ టారిఫ్ మెజర్స్ని ఫర్ ద ఫస్ట్ టైం ఇండస్ట్రియల్ రెవల్యూషన్ నుంచే ఫాలో అయ్యారు వీళ్ళే. ఓకేనా. సో బ్రిటిష్ వాళ్ళు ఇండస్ట్రియల్ రెవల్యూషన్ టైం నుంచే ఈ టారిఫ్ మెజర్స్ని ఫాలో అయ్యారు. సో వీళ్ళు ఫాలో అవుతున్న టారిఫ్ మెజర్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మ్యాచ్అప్ చేయడానికి మనకి వెస్ట్రన్ యూరోప్ యాజ్ వెల్ as నార్త్ అమెరికా వీళ్ళు కూడా టారిఫ్ మెజర్స్ని ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేశారు. సో వీళ్ళందరూ అప్పుడు టారిఫ్ మెజర్స్ని యూజ్ చేశారు కాబట్టి, ఎక్కువగా ఎక్స్ప్లాయిట్ చేశారు కాబట్టి ఇప్పుడు వాళ్ళు డెవలప్డ్ కంట్రీస్ అనే స్టేజ్కి వెళ్ళారు. ఇప్పుడు వాళ్ళు నీతులు చెప్తున్నారు అక్కడ కూర్చొని. సో ఇది ఒక పాయింట్ అన్నమాట. ఇంకో పాయింట్ ఏంటంటే, నేను ఆల్రెడీ చెప్పాను, బ్రిటిష్ వాళ్ళు ఇండస్ట్రియల్ రెవల్యూషన్ టైంలో టారిఫ్ మెజర్స్ని ఫాలో అయ్యారు. దాన్ని క్యాచప్ చేయడానికి వెస్ట్రన్ యూరోప్ యాజ్ వెల్ as నార్త్ అమెరికా వాళ్ళు కూడా టారిఫ్ మెజర్స్ని ఫాలో అయ్యారు. సో బ్రిటిష్ వాళ్ళ యొక్క పేస్ని మ్యాచ్ చేయడానికి వెస్ట్రన్ యూరోప్ అండ్ నార్త్ అమెరికా వాళ్ళు ఫాలో అయిన టెక్నిక్ ఏంటి, లేకపోతే ఎటువంటి మెజర్స్ని ఫాలో అయ్యారు అని చెప్పి ఇక్కడ ఒక 5 పాయింట్స్ని మెన్షన్ చేశారు. ఇవి కూడా మనకి యూజ్ అవుతాయి. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇంటర్నల్ ఫ్రీ మార్కెట్. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, చాలా లాజిక్ ఉంటుంది, చెప్తాను చూడండి. వాట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ద ఇంటర్నల్ ఫ్రీ మార్కెట్? లెట్ మీ ఎక్స్ప్లెయిన్. బిఫోర్ జిఎస్టీకి ముందు మన ఇండియాలో ఇంటర్నల్ ఫ్రీ మార్కెట్ అనేది లేదు. విత్ ఇన్ ద ఇండియాలోనే ఇంటర్నల్ ఫ్రీ మార్కెట్ అనేది లేదు. సో ఒక స్టేట్లో ఒక గూడ్ ప్రొడ్యూస్ అయితే అది ఇంకొక స్టేట్కి వెళ్ళేసరికి దాని మీద డిఫరెంట్ టారిఫ్స్ని విధించేవాళ్ళు. ఓకేనా. ఇప్పుడు మహారాష్ట్రలో ప్రొడ్యూస్ అయింది, అది కర్ణాటకకి వస్తే కర్ణాటక గవర్నమెంట్ దాని మీద టారిఫ్స్ని లెవీ చేయటం. అదే గూడు మహారాష్ట్ర నుంచి ఇంకొక స్టేట్కి వెళ్తే అక్కడ ఇంకొక టారిఫ్. అండ్ ఈ 2 టారిఫ్స్ అనేవి సేమ్గా ఉండవు, స్టేట్ టు స్టేట్ మారుతూ ఉంటుంది. అవునా, చాలా కాంప్లెక్స్గా ఉండేది. సో విత్ ఇన్ ద కంట్రీలోనే మనకి ఇంటర్నల్ ఫ్రీ మార్కెట్ అనేది లేదు. ఆఫ్టర్ జిఎస్టీ మనకి ఫ్రీ మార్కెట్ అనేది క్రియేట్ అయింది. అంతే కదా. అది ఏ స్టేట్లో అయినా సరే ప్రొడ్యూస్ అవని, అది మనకు అనవసరం. ఎక్కడైతే కన్సంప్షన్ జరుగుతుందో అక్కడ సేమ్ పర్సంటేజ్ జిఎస్టీని మనం లెవీ చేస్తున్నాం. సో దట్ ఎటువంటి కాంప్లెక్స్ ప్రాసెస్ అనేది లేదు, ఎటువంటి అన్సర్టనిటీస్ అనేవి లేవు. సో చక్కగా ఇప్పుడు మనకి ఇంటర్నల్ ఫ్రీ మార్కెట్ అనేది క్రియేట్ అయింది. నెక్స్ట్ వన్, స్టేబుల్ డొమెస్టిక్ బ్యాంకింగ్ సిస్టమ్. సో డొమెస్టిక్ బ్యాంకింగ్ సిస్టమ్ అనేది స్టేబుల్గా ఉండాలి. సో దీని మీద కూడా వాళ్ళు ఫోకస్ చేశారు. నెక్స్ట్ వన్, హై ఎక్స్టర్నల్ టారిఫ్. నథింగ్ బట్ దీస్ టారిఫ్ మెజర్స్ ఓన్లీ. వేరే కంట్రీస్ నుంచి వచ్చే ఇంపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఎక్కువగా టారిఫ్స్ని లెవీ చేయటం. ఆ తర్వాత యూనివర్సల్ ఎడ్యుకేషన్.
ఓకేనా, ముఖ్యంగా స్కిల్స్ని డెవలప్ చేసుకోవాలి. సో స్కిల్స్తో పాటు మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ప్రాపర్గా ఉంటే బాగుంటుంది అని చెప్పి ఈ 5 పాయింట్స్ మీద ఫోకస్ చేసి అప్పుడు వాళ్ళు ఈ బ్రిటిష్ వాళ్ళ యొక్క పేస్ని అందుకోవటం అనేది జరిగింది. సో ఇదంతా ఒక స్టోరీ. ఇదే సర్వేలో ఇంకొక స్టోరీని కూడా మెన్షన్ చేశారు, అది కొరియాకి సంబంధించినది. సో కొరియా ఎటువంటి ఇండస్ట్రియల్ పాలసీని ఫాలో అయ్యింది, ఓకేనా. సో ఆ పాలసీ అనేది బాగా సక్సెస్ అయింది. సో ఏంటా పాలసీ, సో ఎలా సక్సెస్ అయిందో ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారో నేను కూడా చెప్తాను చూడండి. సో కొరియాలో యాక్చువల్గా కొన్ని ఇండస్ట్రీస్ ఉంటాయి, ఫేమస్ ఇండస్ట్రీస్ ఆర్ బిగ్ ఇండస్ట్రీస్. వాటిని ఏమని చెప్పి పిలుస్తారు అంటే చేబోల్స్ అని చెప్పి పిలుస్తారు. దే కాల్ ఇట్ యాజ్ చేబోల్స్. సో ఎగ్జాంపుల్స్ ఏంటంటే మీ యొక్క ఎల్జీ కానీ, లేకపోతే హుండాయ్ కానీ, శాంసంగ్ కానీ, ఎస్కే గ్రూప్ అని చెప్పి ఇలా కొన్ని ఫేమస్ కంపెనీస్ ఉంటాయి, వాటిని చేబోల్స్ అని చెప్పి పిలుస్తారు. సో కొరియన్ గవర్నమెంట్ ఏం చేసేది అంటే ఈ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వీటికి తగ్గట్టుగా పాలసీని తయారు చేసేది, ఓకేనా. ఈ పర్టికులర్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటికి ఫ్రెండ్లీగా ఉండేలాగా పాలసీస్ని తయారు చేసి ఇంప్లిమెంట్ చేస్తుంది. బట్ ఇన్ రిటర్న్ కొరియన్ గవర్నమెంట్ ఎక్స్పెక్ట్ దీస్ కంపెనీస్ షుడ్ పర్ఫార్మ్ వెరీ వెల్ అండ్ ఆ కంట్రీ తాలూకా నేషనల్ ఇంట్రెస్ట్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫుల్ఫిల్ చేసే విధంగా ఈ కంపెనీస్ పర్ఫామ్ చేయాలి, లేకపోతే చాలా పనిష్మెంట్ అనేది కూడా ఉంటుంది, ఓకేనా. మీకు తగ్గట్టుగా నేను పాలసీ తయారు చేశాను, బట్ నువ్వు నేషనల్ ఇంట్రెస్ట్కి తగ్గట్టుగా నువ్వు వాటిని మీట్ అవుతూ ఉండాలి, ఆ పారామీటర్స్ని నువ్వు టిక్ చేస్తూ ఉండాలి, అదర్వైజ్ పెనాల్టీస్ అనేవి ఉంటాయి. సో ఇక్కడ దీన్ని దేంతో కంపేర్ చేశారు అంటే స్టిక్ యాజ్ వెల్ యాజ్ క్యారెట్తో కంపేర్ చేశారు. స్టిక్ అంటే ఏంటి, క్యారెట్ అంటే ఏంటి? స్టిక్ అనేది పారామీటర్స్ అనమాట, లేదా ఆబ్లిగేషన్స్. సో ఈ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, ఈ చేబోల్స్ ఏవైతే ఉన్నాయో, ఇవి ఫాలో అవ్వాల్సిన పారామీటర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని స్టిక్ అని చెప్పి ఇక్కడ కంపేర్ చేస్తాం. క్యారెట్ అంటే ఏంటి? సో కొరియన్ గవర్నమెంట్ పెట్టిన ఆబ్లిగేషన్స్ పారామీటర్స్ని కానీ మ్యాచ్ చేస్తే ఈ పర్టికులర్ కంపెనీస్కి ఇచ్చే ఇన్సెంటివ్స్. క్యారెట్ ఈజ్ లైక్ ఎ రివార్డ్. సో కొరియన్ గవర్నమెంట్ ఫాలో అయిన పాలసీ ఏంటంటే స్టిక్ వచ్చేసరికి చాలా లాంగ్గా ఉంటుంది, క్యారెట్ సైజ్ వచ్చేసరికి తక్కువగా ఉంటుంది. అంటే ఏంటి అర్థం? ఈ కంపెనీస్ మీద ఎక్కువగా ఆబ్లిగేషన్స్ పెట్టి అవి బాగా పర్ఫామ్ చేసేలాగా చేసి వాటిని పుష్ చేసి సరిగ్గా పర్ఫామ్ చేస్తే చిన్న క్యారెట్ లాంటి రివార్డ్ అవ్వటం, అదన్నమాట కథ. అదేందా? సో కొరియా యొక్క సక్సెస్ స్టోరీ ఇలా జరిగింది. సో ఇది దాని యొక్క ఇండస్ట్రియల్ పాలసీ డిజైన్ అన్నమాట. ఇప్పుడు మనం నాన్ టారిఫ్ మెజర్స్ గురించి కూడా కొన్ని పాయింట్స్ చూద్దాం. సో దేర్ ఈజ్ ఎ ట్రేడ్. సో ఈ ట్రేడ్లో మనం టారిఫ్ మెజర్స్ని ఇంప్లిమెంట్ చేస్తాము, యాజ్ వెల్ యాజ్ నాన్ టారిఫ్ మెజర్స్ని కూడా ఇంప్లిమెంట్ చేస్తాం. సో టారిఫ్ మెజర్స్ ఇప్పటి వరకు మనం చూడటం జరిగింది. సో ఎందుకు మనం టారిఫ్ మెజర్స్ని ఇంప్లిమెంట్ చేస్తాము, లేదా ఎందుకు మనం నాన్ టారిఫ్ మెజర్స్ని ఇంప్లిమెంట్ చేస్తాము? టు ప్రొటెక్ట్ అవర్ డొమెస్టిక్ మార్కెట్. సో మన డొమెస్టిక్ మార్కెట్ ఏదైతే ఉందో దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి. ఫారిన్ గుడ్స్ వచ్చి మన డొమెస్టిక్ మార్కెట్ని క్యాప్చర్ చేసుకోకుండా మనం ప్రివెంట్ చేస్తున్నాం. ఓకే, ఇది ఒక బెనిఫిట్ అనుకోండి, ఓకే, ఇది ఒక బెనిఫిట్ లాగా చూస్తాం. బట్ దెర్ ఆర్ సమ్ నెగిటివ్స్ యాజ్ వెల్. ఇటువంటి ప్రొటెక్షనిస్ట్ మెజర్స్ ద్వారా కొన్ని నెగిటివ్స్ కూడా ఉంటాయి. ఏంటా నెగిటివ్స్ అంటే, ఇప్పుడు బయట నుంచి కొన్ని ఎసెన్షియల్ గూడ్స్ వస్తున్నాయి అనుకోండి, వీటి మీద మనం అన్నెసెసరీగా టారిఫ్స్ వేసామనుకోండి, ఈ గూడ్ యొక్క ప్రైస్ పెరుగుతుంది. ఇది ఖచ్చితంగా మనకు కావాలి అని అనుకోండి. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్, ఈ గూడ్ ఖచ్చితంగా మనకు కావాలి, ఇట్ ఈజ్ ఎసెన్షియల్. సో దీని మీద మనం హై టారిఫ్స్ విధించడం ద్వారా దీని యొక్క ప్రైస్ పెరిగి దీన్ని యూజ్ చేసి మనం తయారు చేసే గూడ్ ఏదైతే ఉందో దీని యొక్క ప్రైస్ కూడా పెరిగింది అనుకోండి, అల్టిమేట్ ఇట్ లీడ్స్ టు ఇన్ఫ్లేషన్ ఓన్లీ, ఓకేనా. సో దీన్నే మనం ఇంపోర్టెడ్ ఇన్ఫ్లేషన్ అంటాం. దీనికి క్లాసికల్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు యూరోప్ తీసుకోండి, యూరోపియన్ కంట్రీస్. సో వాళ్ళు కూడా సిబ్యామ్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. దీని ద్వారా కూడా ఫ్యూచర్లో యూరోప్లో మనకి ఇన్ఫ్లేషన్ అనేది వచ్చింది, ఇంకా పెరిగిద్ది. సో సిబ్యామ్ కూడా నెక్స్ట్ ఇదే చాప్టర్లో ఉంది, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా బ్యూటిఫుల్ కాన్సెప్ట్, వెయిట్ చేయండి. సో ఈయూడిఆర్ ఉంటుంది, సిబ్యామ్ ఉంటుంది. సో దీనివల్ల కూడా యూరోపియన్ కంట్రీస్లో ఇన్ఫ్లేషన్ అనేది పెరగబోతుంది, ఓకేనా, రైట్. సో ఇలా మనం ప్రొటెక్షనిస్ట్ మెజర్స్ ద్వారా కొన్ని పాజిటివ్స్ ఉంటాయి, యాజ్ వెల్ యాజ్ నెగిటివ్స్ కూడా ఉంటాయి, ఓకే. సో టారిఫ్ మెజర్స్ మనం చూసాము. నాన్ టారిఫ్ మెజర్స్ అంటే ఏంటి? ఇవి డైరెక్ట్గా కనపడవు, ఇండైరెక్ట్గా దీని యొక్క ఇంపాక్ట్ కూడా ఉంటుంది. చెప్తాను చూడండి. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్, దిస్ ఈజ్ ఇండియా, దిస్ ఈజ్ చైనా. చైనా నుంచి ఇండియాకి ఒక మొబైల్ వస్తుంది అనుకోండి. ఇప్పుడు దీని మీద మనం యాక్చువల్గా టారిఫ్ విధిస్తే అది టారిఫ్ బ్యారియర్ అవుతుంది, లేదా టారిఫ్ మెజర్స్ అవుతుంది. బట్ ఇండియా ఏం చేస్తుంది తెలివిగా, ఓకే, చైనా నుంచి ఏదైనా ఒక మొబైల్ ఇండియాకి రావాలి అంటే ఆ మొబైల్ అనేది కొన్ని క్వాలిటీ స్టాండర్డ్స్ని మీట్ అవ్వాలి. లైక్ దాని యొక్క కెమెరా క్వాలిటీ ఇంత ఉండాలి, లేదా దాంట్లో హీట్ సెన్సర్స్ ఇంత కెపాసిటీతో ఉండాలి, లేదు క్లాసికల్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి వాటర్ ప్రూఫ్ రెసిస్టెన్స్, దాన్ని మనం IP68, 67, 69 అని చెప్పి మనం మాట్లాడుకుంటూ ఉంటాం, అవునా. సో ఈ క్వాలిటీ స్టాండర్డ్స్ని మీట్ అయితేనే ఆ పర్టికులర్ మొబైల్ అనేది ఇండియాలోకి మేము అలో చేస్తాం. ఇది ఒక నాన్ టారిఫ్ బ్యారియర్ అనమాట. దీన్నే మనం యాక్చువల్గా టెక్నికల్ బ్యారియర్ అని చెప్పి పిలుస్తాం. వీ కాల్ ఇట్ యాజ్ టెక్నికల్ బ్యారియర్. అండ్ నెక్స్ట్ నాన్ టారిఫ్ మెజర్ వచ్చేసరికి శానిటరీ యాజ్ వెల్ యాజ్ సైటో శానిటరీ మెజర్స్.
సో ఇది ముఖ్యంగా ఫుడ్ రిలేటెడ్ స్టఫ్ మీద ఇంప్లిమెంట్ చేస్తారు. సో హ్యూమన్ కన్జ్యూమ్ చేసుకునే ఫుడ్ అవ్వచ్చు, లేకపోతే యానిమల్స్కి ఫీడ్ చేసేది అవ్వచ్చు. సో వీటిలో మనకి పెస్ట్ అనేది స్ప్రెడ్ అవ్వకూడదు, డిసీజ్ అనేది స్ప్రెడ్ అవ్వకూడదు. ఓకేనా. సో దీనికోసం శానిటరీ అండ్ ఫైటో శానిటరీ మెజర్స్ని ఇంప్లిమెంట్ చేయడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత క్వాంటిటీని బేస్ చేసుకొని కూడా కోటా అనేది ఉంటుంది. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్, చైనా నుంచి ఈ పర్టికులర్ ఫినాన్షియల్ ఇయర్లో కేవలం ఒక 500 మొబైల్స్ని మాత్రమే మేము ఇంపోర్ట్ చేసుకుంటాము అని చెప్పి ఇండియా చెప్తే ఈ 500 మొబైల్సే రావాలి, అంతకంటే ఎక్కువ రాకూడదు. ఓకేనా. సో ఇది కూడా ఇండైరెక్ట్గా మనకి ట్రేడ్ అనేది ఇంపాక్ట్ చూపిస్తుంది. ఆ తర్వాత రూల్స్ ఆఫ్ ఆరిజిన్. సో ఒక ప్రోడక్ట్ అనేది ఇండియాలోకి వచ్చేటప్పుడు దాని యొక్క ఆరిజిన్ అనేది మనకి తెలియాలి, దాని మీద ఖచ్చితంగా మెన్షన్ చేసి ఉండాలి. సో ఇలా మల్టిపుల్ నాన్ టారిఫ్ బ్యారియర్స్ కూడా ఉంటాయి. సో ఇలా ట్రేడ్ అనేది వీటి ద్వారా ఇంపాక్ట్ అవుతూ ఉంటుంది, టారిఫ్ బ్యారియర్స్ యాజ్ వెల్ as నాన్ టారిఫ్ బ్యారియర్స్. సో ఇక్కడ చూడండి, క్లాసిఫికేషన్ ఆఫ్ నాన్ టారిఫ్ మెజర్స్ ఇచ్చారు, వాటి యొక్క ఫ్రీక్వెన్సీ, వాటి యొక్క కవరేజ్ రేషియోని బేస్ చేసుకొని. సో టాప్లో ఎక్కువగా ఏది ఉంది, టెక్నికల్ బ్యారియర్స్ ఉన్నాయి. ట్రేడ్లో నాన్ టారిఫ్ మెజర్స్లో టెక్నికల్ బ్యారియర్స్ ఎక్కువగా ఉన్నాయి అన్నమాట. ఆ తర్వాత ఎక్స్పోర్ట్ రిలేటెడ్ మెజర్స్, ఆ తర్వాత ప్రైస్ కంట్రోల్ మెజర్స్, ఇందా మనం మాట్లాడుకున్న శానిటరీ అండ్ ఫైటో శానిటరీ మెజర్స్, అదర్స్, క్వాంటిటీ పరంగా కూడా మెజర్స్ ఉంటాయి, ఫినాన్స్ మెజర్స్ కూడా ఉంటాయి. సో హైలో వచ్చేసరికి మనకి ఏది ఉందమ్మా, టెక్నికల్ బ్యారియర్స్ ఎక్కువగా ఉన్నాయి. నేను చెప్పాను కదా, సో మొబైల్లో వాటర్ ప్రూఫ్ రెసిస్టెన్స్ ఉంటేనే మేము లోపలికి అనుమతిస్తాం, లేకపోతే లేదన్నట్టుగా. ఓకే. సో ముఖ్యంగా ఇది క్వాలిటీని బేస్ చేసుకొని ఉంటుంది. దట్స్ ఇట్. అండ్ ఇప్పుడు మాట్లాడుకోబోయే టాపిక్ ఏదైతే ఉందో ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్, మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ ఫర్ యూపీఎస్సీ ప్రిలిమ్స్ 2025. టాపిక్ ఏంటంటే సిబ్యామ్. ఆ తర్వాత ఈయూడిఆర్ కూడా చూద్దాం. సిబ్యామ్ అంటే ఏంటి, కార్బన్ బోర్డర్ అడ్జస్ట్ మెకానిజం. సో లెట్ మీ ఎక్స్ప్లెయిన్. దిస్ ఈజ్ యూరోపియన్ యూనియన్ అండ్ దిస్ ఈజ్ ద రెస్ట్ ఆఫ్ ద వరల్డ్. సో యూరోపియన్ యూనియన్ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే స్ట్రాంగ్ మెజర్స్ని ఫాలో అవుతున్నారు. దేనికి రిలేటెడ్గా, ఆ కంట్రీలో డొమెస్టిక్ ప్రొడక్షన్లో ఈ కార్బన్ ఎమిషన్స్ కానీ క్లైమేట్ రిలేటెడ్గా హజార్డస్ గ్యాసెస్ కానీ ఏవైతే ఉన్నాయో వాటిని తగ్గించడం కోసం వాళ్ళు వర్క్ చేస్తున్నారు. సో బేసికల్గా యూరోపియన్ యూనియన్లో ఈ మనకి ఐరన్ అండ్ స్టీల్ని ప్రొడ్యూస్ చేసే ఇండస్ట్రీస్ ఉంటాయి. సో ఆ ఐరన్ అండ్ స్టీల్ ప్రొడ్యూస్ చేసే ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు కార్బన్ ఎమిషన్స్ని తగ్గించే విధంగా, కార్బన్ని సీక్వెస్ట్రేషన్ చేసే విధంగా, కార్బన్ని క్యాప్చర్ చేసే విధంగా టెక్నాలజీస్ని యూజ్ చేయాలి. సో అంత హై అండ్ టెక్నాలజీని యూజ్ చేయాలి అంటే ఏమవుతుంది, ప్రొడక్షన్ కాస్ట్ అనేది పెరుగుతుంది. సో ప్రొడక్షన్ కాస్ట్ పెరిగితే అల్టిమేట్గా యూరోపియన్ యూనియన్లో ప్రొడ్యూస్ అవుతున్న ఐరన్ అండ్ స్టీల్ ఏదైతే ఉందో దానికి ప్రైస్ అనేది పెరుగుతుంది. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది 500 రూపీస్ పర్ టన్ అనుకోండి, జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్. ఓకేనా, రైట్. సో రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ నథింగ్ బట్ ఇండియా తీసుకోండి, క్లాసికల్ ఎగ్జాంపుల్. సో ఇండియాలో కూడా మన వాళ్ళు ఐరన్ అండ్ స్టీల్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. సో ఐరన్ అండ్ స్టీల్ని ప్రొడ్యూస్ చేసే ఇండస్ట్రీస్ మీద మన ఇండియన్ గవర్నమెంట్ ఎక్కువగా ఆబ్లిగేషన్స్ ఏం పెట్టలేదు. లైక్ మీరు కార్బన్ ఎమిషన్స్ని తగ్గించాలి, కార్బన్ క్యాప్చరింగ్ మెథడ్స్ని యూజ్ చేయాలి, హై అండ్ టెక్నాలజీస్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి మ్యాండేటరీ ఆబ్లిగేషన్స్ ఏం పెట్టలా. సో ఎప్పుడైతే మ్యాండేటరీ ఆబ్లిగేషన్స్ ఉండవో మన వాళ్ళు ఫాలో అవ్వరు, కాబట్టి ఇక్కడ ప్రొడక్షన్ కాస్ట్ అనేది తక్కువగా ఉంటుంది. సో దట్ ఇక్కడ ప్రొడ్యూస్ చేసే ఐరన్ అండ్ స్టీల్ ఏదైతే ఉందో ఇది పర్ టన్ 200 రూపీస్కి ఇక్కడ తయారైపోతుంది. సో ఈ 200 రూపీస్ వర్త్ ఉన్న ఐరన్ అండ్ స్టీల్ మనం ఏం చేస్తాము, యూరోపియన్ యూనియన్కి ఎక్స్పోర్ట్ చేస్తాము. సో కొన్ని టారిఫ్స్ని ఇంక్లూడ్ చేసుకుంటే అది 250 రూపీస్కి అవైలబుల్గా ఉండొచ్చు. సో యూరోపియన్ యూనియన్లో తయారవుతున్న ఐరన్ స్టీల్ 500 రూపీస్కి అవైలబుల్గా ఉంటే, మన ఇండియా నుంచి వచ్చింది 250 రూపీస్కి అవైలబుల్గా ఉంటే అక్కడ ఉన్న వాళ్ళు ఎవరిది కొంటారు, మనదే పర్చేస్ చేస్తారు. సో దట్ వాళ్ళ యొక్క డొమెస్టిక్ మార్కెట్ అనేది సఫర్ అవుతుంది, అవునా. సో అందుకని యూరోపియన్ యూనియన్ ఏం చేస్తుంది అంటే ఈ సిబ్యామ్ అనే మెకానిజంని తీసుకొచ్చింది. బాబు, మా కంట్రీలో మేము ఈ పర్టికులర్ ఎనర్జీ కోసం రెన్యూబుల్ ఎనర్జీని యూజ్ చేపిస్తున్నాము. సో రెన్యూబుల్ ఎనర్జీని యూజ్ చేపిస్తున్నాము, కోల్ని మేము ఎక్కువగా యూజ్ చేయించట్లేదు. సో కోల్ అనేది చాలా చీప్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ, బట్ రెన్యూబుల్ ఎనర్జీ కాస్ట్లీ అయినా సరే మేము దాని సైడే వెళ్తున్నాము. సో దీని ద్వారా మన యొక్క ప్రొడక్షన్ కాస్ట్ అనేది పెరుగుతుంది, అర్థమవుతుందా. సో ప్రొడక్షన్ కాస్ట్ పెరుగుతుంది, సో దట్ ఓవరాల్ అవుట్పుట్ కాస్ట్ అనేది పెరుగుతుంది. మీరేమో అక్కడ కోల్ని యూజ్ చేసి గూడ్స్ని ప్రొడ్యూస్ చేసి మీ యొక్క ప్రొడక్షన్ కాస్ట్ని తగ్గించుకొని మాకు పంపించి మా మార్కెట్ని మీరు క్యాప్చర్ చేస్తున్నారు. సో మేమేంటంటే యూరోపియన్ యూనియన్ వాళ్ళం, మేము క్లైమేట్ కోసం బాగా వర్క్ చేస్తాము, మాకు క్లైమేట్ అంటే చాలా ఇష్టం, క్లైమేట్గా ఏమైనా అయిపోతే మాకు మనసు బాగోదు, చాలా దిగులుగా ఉంటుందని చెప్పి మేము ఈ సిబ్యామ్ని తీసుకొచ్చామని చెప్పి వాళ్ళు అనౌన్స్ చేశారు. సో సిబ్యామ్ని స్టార్ట్ చేశారనమాట January 1 నుంచి 2024. సో ఈ సిబ్యామ్లో యాక్చువల్గా ఒక లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ ఉంటాయి. సో కొన్ని సెక్టర్స్ ఉంటాయి అనమాట. సో యాజ్ ఆఫ్ నౌ యూరోపియన్ యూనియన్ వాళ్ళు ఈ సిబ్యామ్ అనే మెకానిజంని ఏ సెక్టర్స్లో ఇంప్లిమెంట్ చేస్తున్నారు అంటే, ఫస్ట్ వన్ వచ్చేసరికి ఐరన్ అండ్ స్టీల్, సెకండ్ వన్ వచ్చేసరికి అల్యూమినియం, థర్డ్ వన్ వచ్చేసరికి సిమెంట్, ఫోర్త్ వన్ వచ్చేసరికి ఫర్టిలైజర్స్.
ఓకేనా. సో ఇది కథ అనమాట. ఈ సెక్టర్స్ మీద సిబిఎంని ఇంప్లిమెంట్ చేస్తున్నారు యూరోపియన్ యూనియన్ వాళ్ళు. సో ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే యూరోపియన్ యూనియన్లో ఇంపోర్టర్ ఉంటాడు. ఇతను ఏం చేస్తాడు, ఇండియా నుంచి ఈ గూడ్స్ని ఇంపోర్ట్ చేసుకుంటాడు. సో మన దగ్గర ఉన్న ఎక్స్పోర్టర్ ఇంపోర్టర్కి పంపిస్తాడు. ఓకే, ఇప్పుడు మనకి కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. ఏంటో ఆప్షన్స్? యూరోపియన్ యూనియన్ వాళ్ళు ఫాలో అవుతున్న స్టాండర్డ్స్ ఏవైతే ఉన్నాయో, లైక్ ఎనర్జీ కోసం రెన్యూబుల్ ఎనర్జీని యూజ్ చేయాలి, చీప్ క్వాలిటీ కోల్ని యూజ్ చేయకూడదు, అండ్ ప్రొడక్షన్ ప్రాసెస్లో ఎక్కువగా కార్బన్ ఎమిషన్స్ చేయకూడదు, ఒక లిమిట్ అనేది ఉంటుంది. సో ఇలా యూరోపియన్ యూనియన్ వాళ్ళు ఫాలో అయ్యే స్టాండర్డ్స్ అన్నిటినీ మన వాళ్ళు ఒకవేళ మ్యాచ్ చేశారు అనుకోండి, వెల్ అండ్ గుడ్. ఒకవేళ మ్యాచ్ చేయకపోతే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఈ ఇంపోర్టర్ ఎవడైతే ఉన్నాడో హీ హ్యావ్ టు బై కార్బన్ సర్టిఫికేట్స్. ఇతను ఇప్పుడు కార్బన్ సర్టిఫికేట్స్ని కొనాలి. ఓకేనా. సో ఈ కార్బన్ సర్టిఫికేట్స్ యూరోపియన్ యూనియన్ మార్కెట్లో నుంచి కొంటాడు. సో ఇప్పుడు ఆ మనీ అనేది యూరోపియన్ యూనియన్ గవర్నమెంట్కి వెళ్తుంది, వాళ్ళు అదర్ యాక్టివిటీస్కి యూజ్ చేసుకుంటారు. దేర్ ఫోర్ ఈ ఇంపోర్టర్కి ఇప్పుడు ఎక్కువ కాస్ట్ పడింది కదా కార్బన్ సర్టిఫికేట్స్ కొనేసరికి. మరి వీడు కూడా ఇప్పుడు ఇండియా నుంచి వచ్చిన ఇంపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ప్రైస్ని కూడా పెంచుకుంటేనే కదా మరి వాడికి లాభం వచ్చేది. సో ప్రైస్ అనేది పెరిగిపోతుంది కదా. సో అప్పుడు ఇండియా నుంచి వచ్చిన ఐరన్ అండ్ స్టీల్ యాజ్ వెల్ as యూరోపియన్ యూనియన్లో తయారైన ఐరన్ అండ్ స్టీల్ రెండు ఆల్మోస్ట్ సేమ్ ప్రైస్గా ఉంటాయి కాబట్టి ఇప్పుడు బ్యాలెన్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో దిస్ ఈజ్ హౌ సిబిఎం విల్ వర్క్. బట్ దీని ద్వారా యూరోపియన్ యూనియన్కి కూడా నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. ఎందుకంటే రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ నుంచి కొన్ని ఎసెన్షియల్ ఐటమ్స్ యూరోపియన్ యూనియన్కి వస్తూ ఉంటాయి. సో వాటి మీద కూడా మీరు ఇట్లా కార్బన్ బోర్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం విధించి వాటి ప్రైజెస్ని మీరు పెంచుకుంటే మీ కంట్రీలోనే ప్రొడక్షన్ కాస్ట్ ఇంకా పెరిగే ఛాన్స్ ఉంటుంది. సో దేర్ విల్ బీ అ ఛాన్స్ ఫర్ ఇంపోర్టెడ్ ఇన్ఫ్లేషన్ యాజ్ వెల్. సో ఖచ్చితంగా తర్వాత వాళ్ళు రియలైజ్ అవుతారు ఇదే జరుగుతుంది, నో ఇష్యూ. బట్ ఇక్కడ విషయం ఏంటంటే దీని యొక్క ఇంపాక్ట్ అనేది ఇండియా మీద ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇండియా నుంచే ఎక్కువగా ఈ ఐరన్ అండ్ స్టీల్ కానీ, అల్యూమినియం కానీ, ఫర్టిలైజర్స్ కానీ, సిమెంట్ కానీ యూరోపియన్ యూనియన్కి ఎక్కువగా వెళ్తూ ఉంది. సో దానికి సంబంధించిన కొన్ని ఫ్యాక్ట్స్ ఉన్నాయి, నెక్స్ట్ నేను టేబుల్ పెట్టాను, దాంట్లో మీకు చూపిస్తాను. సో దీని ద్వారా ఇండియా మీద కూడా చాలా సివియర్గా ఇంపాక్ట్ అనేది ఉంటుందన్నమాట. మన యొక్క ఎక్స్పోర్ట్స్ కూడా యూరోపియన్ యూనియన్కి వెళ్ళినప్పుడు అవి కూడా చాలా హై కాస్ట్లీగా మారిపోయి సో అవి ఇన్కాంపిటేటివ్గా మారిపోయే ఛాన్స్ ఎక్కువగా ఉంది. సో ఇలా సిబిఎం అనేది మన మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. సో తర్వాత ఏం జరగబోతుంది అంటే యూకే వాళ్ళు ఈ యూరోపియన్ యూనియన్ని చూసి యూకే వాళ్ళు కూడా ఈ సిబిఎంని ఇంప్లిమెంట్ చేయబోతున్నారు ఫ్రమ్ ద ఇయర్ 2027. సో యూరోపియన్ యూనియన్ ఇంప్లిమెంట్ చేసే సిబిఎంకి యూకే వాళ్ళు ఇంప్లిమెంట్ చేసే సిబిఎంకి కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి. యూరోపియన్ యూనియన్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేసే సిబిఎం ఏదైతే ఉందో ఇది కేవలం డైరెక్ట్ ఎమిషన్స్ మీద మాత్రమే ఫోకస్ చేస్తుంది. బట్ ఈ యూకే ఏదైతే ఉందో ఇది డైరెక్ట్ ఎమిషన్స్తో పాటు ఇండైరెక్ట్ ఎమిషన్స్ మీద కూడా ఫోకస్ చేస్తుంది. ఇది ఇంకా బ్రాడ్ కవరేజ్ పెంచుకుంటూ వెళ్తుంది, వీడు అసలు తగ్గట్లా. అండ్ ఇక్కడ కొన్ని సెక్టర్స్ చెప్పాను, ఒక 4 సెక్టర్స్ చెప్పాను యూరోపియన్ యూనియన్ వాళ్ళవి, ఐరన్ అండ్ స్టీల్, అల్యూమినియం, సిమెంట్ ప్లస్ ఫర్టిలైజర్స్. బట్ యూకే వాడు ఏం చేస్తున్నాడు, ఈ సెక్టర్స్తో పాటు ఓకేనా ఈ 4 సెక్టర్స్తో పాటు ఇంకొన్ని కూడా వాడు యాడ్ చేశాడు. అవేంటంటే గ్లాస్ అండ్ సెరామిక్స్. సో వీటిని కూడా ఇంక్లూడ్ చేశాడు అనమాట. సో గ్లాసు, సెరామిక్స్, ఐరన్ అండ్ స్టీల్, అల్యూమినియం, సిమెంట్, ఫర్టిలైజర్స్ యాజ్ వెల్ as హైడ్రోజన్. ఓకేనా. సో వీటిలో కూడా ఎమిషన్స్ అనేది ఉండకూడదు. సో మా స్టాండర్డ్స్ని మీట్ అవ్వాలని చెప్పి యూకే వాళ్ళు కూడా 2027 నుంచి తీసుకురాబోతున్నారు. సో ఇందాక నేను చెప్పాను కదా ఇంపాక్ట్ ఎంత పడబోతుందో. సో ఇక్కడ ఒక టేబుల్ మెన్షన్ చేశాను చూడండి. సో దిస్ ఈజ్ ఇండియా అండ్ దిస్ ఈజ్ యూరోపియన్ యూనియన్. సో ఇక్కడ నుంచి మనం వాళ్ళకి పంపించే ఎక్స్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో సో ఎక్స్పోర్ట్స్ అనేవి ఎంతవరకు ఎక్స్పోజ్ అవుతున్నాయి సిబిఎంకి అనేది సెక్టర్ వైజ్గా ఇచ్చారు. సో ఐరన్ అండ్ స్టీల్ వచ్చేసరికి $557 మిలియన్. అంత వాల్యూ ఉన్న ఐరన్ అండ్ స్టీల్ అనేది ఇప్పుడు సిబిఎంకి ఎక్స్పోర్ట్ అవ్వబోతుంది. నెక్స్ట్ అల్యూమినియం $1801 మిలియన్, సిమెంట్ $8.3 మిలియన్, ఫర్టిలైజర్స్ $2 మిలియన్. ఇదంతా కాదు అని అనుకుంటే యూకే వాడు వస్తున్నాడు. వాడు 2027 నుంచి వాడు కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నాడు. వాడు ఏం చేస్తున్నాడు, ఈ 4 పాటు వాడు గ్లాస్ అంటున్నాడు, సెరామిక్స్ అంటున్నాడు, హైడ్రోజన్ అంటున్నాడు. వదిలితే ఇంకా అన్నీ యాడ్ చేసుకుంటూ పోతాడు. సో యూరోపియన్ యూనియన్ వాడు జస్ట్ డైరెక్ట్ ఎమిషన్స్ మీద మాత్రమే వాడు ఫోకస్ చేస్తుంటే వీడు డైరెక్ట్తో పాటు ఇండైరెక్ట్ ఎమిషన్స్ మీద కూడా నేను ఫోకస్ చేస్తా అంటున్నాడు. సో ఇలా ఉంది సిచ్యువేషన్. ఓకేనా. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ సిబిఎం. నెక్స్ట్ మనం EUDR గురించి చూద్దాం. ఫర్దర్గా సెషన్లోకి వెళ్ళబోయే ముందు ఒక స్మాల్ అనౌన్స్మెంట్. సో మనందరికీ తెలిసిన విషయమే. సో మన ఇన్స్టిట్యూట్లో కరెంట్ అఫైర్స్ కోర్స్ని లాంచ్ చేసాము. దాంట్లో ఒక క్లాస్ని ఇక్కడ మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. ఎందుకంటే క్వాలిటీ ఆఫ్ క్లాసెస్ ఎలా ఉంటాయి, ఎంత ఇన్డెప్త్ అనాలిసిస్ అనేది చేస్తామనేది మీకు తెలియటం కోసం ఈ క్లాస్ని మీకోసం శాంపుల్గా అప్లోడ్ చేపిస్తున్నాను. ఓకేనా. సో మనకి కరెంట్ అఫైర్స్ కోర్స్లో మీకు వచ్చే ఫ్యూచర్స్ ఏంటంటే 70+ వీడియో లెక్చర్స్ ఉంటాయి. ఎంటైర్ కరెంట్ అఫైర్స్ని కాంప్రహెన్సివ్గా మనం కవరేజ్ చేస్తాము. అండ్ కరెంట్ అఫైర్స్తో పాటు కొన్ని ఇంపార్టెంట్ థీమ్స్ కూడా ఉంటాయి, లైక్ అగ్రికల్చర్, స్పీషీస్ ఇన్ న్యూస్, ప్లేసెస్ ఇన్ న్యూస్, IR మ్యాపింగ్, ఇటువంటివి. సో వాటిని కూడా కవర్ చేస్తాము.
అండ్ మీకు ప్రొవైడ్ చేసే హ్యాండ్అవుట్స్ని మీరు ప్రింట్ కూడా తీయించుకోవచ్చు. అండ్ కరెంట్ అఫైర్స్ టెస్టులు కూడా ఉంటాయి, అది కూడా సబ్జెక్ట్ని బేస్ చేసుకొని, అంటే సబ్జెక్ట్ వైజ్గా మీకు టెస్టులు కూడా ఉంటాయి అన్నమాట. అండ్ మీకు కానీ కోర్స్ నచ్చకపోతే 15 days లోపు మీకు రిఫండ్ పాలసీ అనేది ఉంటుంది, అది కూడా 100% ప్రొవైడ్ చేసేస్తాం, దాంట్లో ఎటువంటి డౌట్ అనేది లేదు. మరి కోర్స్ యొక్క ఫీజు ఎంత సార్? జస్ట్ 499 రూపీస్ మాత్రమే. సో అడ్మిషన్స్ కోసం మీ నెంబర్ని కాంటాక్ట్ చేయండి 6305955532. లేదు డైరెక్ట్గా పర్చేస్ చేసేసుకుంటాము అంటే ఈ వీడియో ఒక కామెంట్ సెక్షన్లో కింద లింక్ ఉంటుంది, ఆ లింక్ని ట్యాప్ చేస్తే మీరు కోర్స్ ఒక పేజ్లోకి వెళ్ళిపోతారు, అక్కడ పేమెంట్ చేసేస్తే మీకు కోర్స్ అనేది వచ్చేస్తుంది. ఆల్రెడీ పాలిటీ క్లాసెస్ ఫినిష్ అయిపోయాయి అండ్ ఎకానమిక్ క్లాసెస్ అనేవి జరుగుతున్నాయి. ప్రెసిడెంట్ స్పీచ్ మనం ఫినిష్ చేసాము అండ్ ఎకనామిక్ సర్వే చాప్టర్ వైజ్గా మనం వెళ్తున్నాము. ఆల్రెడీ 2 chapters ఫినిష్ అయిపోయాయి, 3rd chapter ఇక్కడ మనం మీకు ఫ్రీగా అప్లోడ్ చేయడం జరుగుతుంది. అండ్ రిమైనింగ్ చాప్టర్స్ ప్లస్ బడ్జెట్, యూనియన్ బడ్జెట్ కూడా కరెంట్ అఫైర్స్ కోర్స్లో మనం కవర్ చేయబోతున్నాం. దట్స్ ఇట్. సో ఇంత వాల్యుబుల్ ఆపర్చునిటీని అసలు మిస్ చేసుకోమాకండి. సో కరెంట్ అఫైర్స్ అయినా సరే ఇంపార్టెంట్ టాపిక్స్ కూడా ఇంకా వేరే కూడా కవర్ చేస్తున్నాం. ఎకనామిక్ సర్వే మొత్తం కవర్ చేస్తున్నాం, యూనియన్ బడ్జెట్ కూడా కవర్ చేస్తున్నాం. అది ఓకేనా? రైట్. సో టాపిక్ వచ్చేసరికి EUDR, ఇట్ స్టాండ్స్ ఫర్ యూరోపియన్ యూనియన్ డిఫారెస్టేషన్ రెగ్యులేషన్. సో సేమ్ మళ్ళీ యూరోపియన్ యూనియన్ వచ్చింది, కాకమ్మ కథలు చెప్పడం స్టార్ట్ చేసింది. సో ఇప్పుడు యూరోపియన్ యూనియన్ ఏమంటుంది అంటే ఒక డేట్ చెప్పింది అనమాట. ఆ డేట్ ఏంటంటే December 31st, 2020. సో ఈ డేట్ ఏదైతే ఉందో దీని తర్వాత ఎవరైనా సరే డిఫారెస్టేషన్ చేసి, ఏ కంట్రీ అయినా సరే డిఫారెస్టేషన్ చేసి, సో దాని ద్వారా గూడ్స్ అండ్ సర్వీసెస్ని ప్రొడ్యూస్ చేసి ఆ గూడ్స్ అండ్ సర్వీసెస్ని కానీ యూరోపియన్ యూనియన్కి ప్లేస్ చేశారనుకోండి, నథింగ్ బట్ ఎక్స్పోర్ట్ చేశారనుకోండి, ఆ గూడ్స్ అండ్ సర్వీసెస్ మీద, ఆ ప్రొడక్ట్స్ మీద మేము ఇప్పుడు టారిఫ్స్ని లెవీ చేస్తామని చెప్పి ఈ యూరోపియన్ యూనియన్ వాళ్ళు చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నారు? మాకు ఫారెస్ట్ అంటే చాలా ఇష్టం, మేము చిన్నప్పుడు ఫారెస్ట్లో పుట్టాం, అక్కడే ఆడుకున్నాం. సో ఫారెస్ట్లు మాకు దేవతలు లాంటివి. మా చరిత్రలో అంటే ఇండస్ట్రియల్ రెవల్యూషన్ నుంచి కూడా మేము ఎప్పుడు డిఫారెస్టేషన్ చేయలేదు, అసలు డిఫారెస్టేషన్ అంటే ఏంటో మీనింగ్ కూడా మాకు తెలియదు, మా దగ్గర మా డిక్షనరీలో కూడా లేదు అని చెప్పి యూరోపియన్ యూనియన్ చెప్తుంది అనమాట. అండ్ ఇక్కడ ఇంకొక దారుణమైన పాయింట్ కూడా ఉంది. ఆ దారుణమైన పాయింట్ ఏంటంటే ఈ పర్టికులర్ ప్రోడక్ట్ ఏదైతే ఉందో, ఆ గూడ్ ఏదైతే ఉందో దాని యొక్క ఎంటైర్ ప్రొడక్షన్ ప్రాసెస్ నథింగ్ బట్ సప్లై చైన్, ఎంటైర్ సప్లై చైన్లో ఎక్కడ డిఫారెస్టేషన్ జరగకూడదంట. ఓకేనా? నాట్ ఈవెన్ సింగిల్ స్టేజ్, ఎంటైర్ ప్రొడక్షన్ ప్రాసెస్లో ఎక్కడ డిఫారెస్టేషన్ అనేది జరగకూడదు అని చెప్పిలా ఈ పర్టికులర్ రెగ్యులేషన్ని వాళ్ళు తీసుకొచ్చారు. సో దీన్ని 2025 ఎండింగ్ నుంచి ఇంప్లిమెంట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు అనమాట. బట్ దీనికి మన సర్వేలో చాలా స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు. ఈ పర్టికులర్ బాక్స్ చదవండి, చాలా అంటే చాలా స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు. ఇది చూసాక నాకు చాలా నవ్వు వచ్చింది కూడా, చాలా స్ట్రాంగ్గా క్రిటిసైజ్ చేశారు. సో ఇండియా ఏముంటుంది అంటే, సో ఈ CBAM EUDR ఏదైతే ఉందో ఇది పేరుకే మనకి క్లైమేట్, ఎన్విరాన్మెంట్ అని చెప్పి వీళ్ళు నీతులు చెప్తున్నారు. దీని వెనకాల ఉన్న ముసుగు ఏంటంటే ట్రేడ్ ప్రొటెక్షన్. డైరెక్ట్గా వీళ్ళు ట్రేడ్ బ్యారియర్స్ని విధించకుండా ఇలా ఇండైరెక్ట్గా క్లైమేట్, ఎన్విరాన్మెంట్ అని చెప్పి వేరే కథలు అల్లుతున్నారు. సో వీళ్ళ గేమ్ ఎప్పుడు మనకు తెలిసినదే, వీళ్ళకి ఎండ్ గోల్ ఏంటో మనకు ఎప్పుడు తెలిసినదే. సో ఎప్పుడు చూసినా సరే కొత్త కొత్త పేర్లతో మన ముందుకు వస్తారు అంతే. టాక్టిక్స్ మారుతూ ఉంటాయి. ఒకసారి వీళ్ళే వచ్చి లేబర్ స్టాండర్డ్స్ అంటారు, కొన్నిసార్లు వీళ్ళే వచ్చి జెండర్ అంటారు, ఓసారి వీళ్ళు డెమోక్రసీ అంటారు, ఇంకోసారి ఎమిషన్స్ అంటారు, ఇంకోసారి డిఫారెస్టేషన్ అంటారు. వీళ్ళ యొక్క ఎండ్ గోల్ ఒకటే, ఏంటిది? ట్రేడ్ ప్రొటెక్షన్. బట్ వీళ్ళు ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఇన్నోవేషన్, కొత్త కొత్త లిస్ట్ తీసుకొస్తూ ఉంటారు. ఎవరికి తెలియని పదాలు, వింత వింత స్ట్రాటజీలు తీసుకొస్తూ ఉంటారు అనమాట. ఓకేనా? సో ద ఇన్నోవేటివ్ లిస్ట్ విల్ కీప్ ఎవాల్వింగ్ విత్ ద టైమ్. ఇన్స్టిట్యూషన్స్ అండ్ ప్రాక్టీసెస్ ఎవాల్వ్ విత్ డెవలప్మెంట్. Today's developed countries do not conform to the standards that they expect from developing countries at similar stage of development. సో ఇదే డెవలప్డ్ కంట్రీస్, ఇదే యూరోపియన్ యూనియన్ ఏదైతే ఉందో అది గతంలో ఇండియా స్టేజ్లో ఉన్నప్పుడు, అంటే డెవలపింగ్ ప్రాసెస్లో ఉన్నప్పుడు, అప్పుడు వచ్చి మీరు డిఫారెస్టేషన్ చేయకూడదు, ఎమిషన్స్ చేయకూడదు, CBAM ఇటువంటి ఇంప్లిమెంట్ చేస్తే మరి అప్పుడు యూరోపియన్ యూనియన్ ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు కదా. మరి ఇప్పుడు ఎందుకు ఇలాంటివి తీసుకొస్తున్నారు? అదే క్వశ్చన్ అనమాట. ఓకేనా? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ యూరోపియన్ యూనియన్ డిఫారెస్టేషన్ రెగ్యులేషన్ యాజ్ వెల్ as కార్బన్ బోర్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి మెర్కండైజ్ ట్రేడ్ అనమాట. సో దీంట్లో ట్రెండ్స్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. సో మెర్కండైజ్ ట్రేడ్ అంటే బాగా గుర్తుపెట్టుకోండి, ఇది కేవలం గూడ్స్ గురించి మాత్రమే మాట్లాడుతుంది, సర్వీసెస్ గురించి ఇది డిస్కస్ చేయదు. ఓకేనా? సో మెర్కండైజ్ ట్రేడ్ అంటేనే గూడ్స్ గురించి డీల్ చేస్తుంది అనమాట. సో మెర్కండైజ్ ట్రేడ్లో కూడా నథింగ్ బట్ గూడ్స్లో కూడా మనం ఎక్స్పోర్ట్స్ చేస్తాము, ఇంపోర్ట్స్ చేస్తాం. సో ఎక్స్పోర్ట్స్ ఎక్కువగా ఉంటే మనకి సర్ప్లస్లో ఉంటాము, ఇంపోర్ట్స్ ఎక్కువగా ఉంటే డెఫిసిట్లో ఉంటాము. మరి ఇండియా యొక్క పొజిషన్ ఎలా ఉందో ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి. సో ఇక్కడ ఎల్లో కలర్ బాక్స్ ఏదైతే ఉందో అది మెర్కండైజ్ ఎక్స్పోర్ట్స్ అనమాట, గ్రీన్ కలర్ బాక్స్ ఏదైతే ఉందో అది మెర్కండైజ్ ఇంపోర్ట్స్, అండ్ ఇక్కడ వైలెట్ కలర్లో కనిపిస్తుంది డెఫిసిట్ అనమాట. సో మన యొక్క మెర్కండైజ్ ఎక్స్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో, అంటే గూడ్ యొక్క ఎక్స్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో
అది $322 బిలియన్ ఉంది వాల్యూ. మరి మనం చేసుకున్న ఇంపోర్ట్స్, గూడ్స్ యొక్క ఇంపోర్ట్స్ ఏదైతే ఉందో అది $533 బిలియన్ ఉంది. మరి మనం ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేసుకుంటున్నామా, ఇంపోర్ట్ చేసుకుంటున్నామా? ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. సో అందుకని మనకి డెఫిసిట్ ఉంటుంది. సో డెఫిసిట్ అంతా 211 అనమాట. ఓకేనా. సో 211 ఏదైతే ఉందో ఇది మర్కండైజ్ ట్రేడ్ డెఫిసిట్. ఓకేనా. సో ఇయర్ వచ్చేసరికి ఏప్రిల్ టు డిసెంబర్ 2024, ఇది దాని యొక్క డేటా. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసరికి టెక్స్టైల్స్. సో టెక్స్టైల్ సెక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు సార్ ఇంపార్టెంట్ అంటే కొన్ని పాయింట్స్ చెప్తాను చూడండి. సో ఈ టెక్స్టైల్ ఇండస్ట్రీ ఏదైతే ఉందో ఇది మన యొక్క జీడిపిలో 2.3% కాంట్రిబ్యూట్ చేస్తుంది. ఫస్ట్ పాయింట్. అండ్ ఓవరాల్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్లో టెక్స్టైల్ ఇండస్ట్రీ ఏదైతే ఉందో దీని యొక్క ప్రొడక్షన్ కాంట్రిబ్యూషన్ వచ్చేసరికి 13%. అండ్ ఓవరాల్గా మనం చేసే ఎక్స్పోర్ట్స్ ఏదైతే ఉందో దీంట్లో టెక్స్టైల్ ఇండస్ట్రీ యొక్క కాంట్రిబ్యూషన్ వచ్చేసరికి 12%. అండ్ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే మెజారిటీ ఆఫ్ ద వర్క్ ఫోర్స్ మన ఇండియాలో అగ్రికల్చర్లో పనిచేస్తున్నారు. అగ్రికల్చర్ తర్వాత ఎక్కువ వర్క్ ఫోర్స్ అనేది మనకి ఈ టెక్స్టైల్ ఇండస్ట్రీలోనే ఉన్నారు. సో దిస్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ టెక్స్టైల్ ఇండస్ట్రీ ఇన్ ఇండియా. జీడిపి కాంట్రిబ్యూషన్లో 2.3%, ఇండస్ట్రియల్ ప్రొడక్షన్లో 13%, ఎక్స్పోర్ట్స్లో 12%. ఆఫ్టర్ అగ్రికల్చర్ మెజారిటీ ఆఫ్ ద వర్క్ ఫోర్స్ వచ్చేసరికి టెక్స్టైల్ ఇండస్ట్రీలోనే వర్క్ చేస్తున్నారు. సో ఇప్పుడు మనం ఈ గ్రాఫ్ని అనాలిసిస్ చేద్దాం పదండి. సో 2023లో మనకు టెక్స్టైల్ సెక్టర్ యొక్క పొజిషన్ ఎలా ఉందో చూడండి. ఇక్కడ ఎక్స్పోర్ట్ వాల్యూని మెన్షన్ చేశారు. సో అపారల్ ఏదైతే ఉందో దీని యొక్క ఎక్స్పోర్ట్ వాల్యూ 2023కి వచ్చేసరికి $14.6 బిలియన్. అండ్ సెకండ్ వాల్యూ వచ్చేసరికి సెమీ ఫినిష్డ్ టెక్స్టైల్స్ ఆర్ రా టెక్స్టైల్స్. సో వీటి యొక్క వాల్యూ $12.6 బిలియన్. అండ్ లాస్ట్ వన్ వచ్చేసరికి ఫినిష్డ్ టెక్స్టైల్ ప్రోడక్ట్స్, దీని యొక్క వాల్యూ వచ్చేసరికి $7.8 బిలియన్. సో ఒకసారి ప్రీవియస్ ఇయర్తో అనాలిసిస్ చేయండి. సో 2020, 2021, 2022. సో మనకి యాక్చువల్గా అపారల్ యొక్క గ్రోత్ అనేది పెరిగింది, వాల్యూ అనేది పెరిగింది, మళ్ళీ తగ్గింది. సో కాన్స్టెంట్గా పెరగలేదు, కాన్స్టెంట్గా తగ్గలేదు. సేమ్ సెమీ ఫినిష్డ్ ఆర్ రా మెటీరియల్స్లో కూడా అదే జరిగింది, పెరిగింది మళ్ళీ ఇంక్రీజ్ అయింది. సో మనకి క్వశ్చన్లో లాస్ట్ 3 ఇయర్స్లో కంటిన్యూస్గా రైజ్ అయింది, లాస్ట్ 3 ఇయర్స్లో కంటిన్యూస్గా డిక్రీజ్ అయింది అంటే అది ఇన్కరెక్ట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ ఫినిష్డ్ టెక్స్టైల్ ప్రోడక్ట్స్ కూడా అంతే. 2021కి వచ్చేసరికి బాగా హైక్ అయింది, తర్వాత మళ్ళీ డౌన్ అయింది, మళ్ళీ స్టేబుల్గా వచ్చేసింది అనమాట. సో ఈ గ్రాఫ్స్ని కూడా చూడండి, చాలా ఇంపార్టెంట్ అనాలిసిస్ అనేది ఇక్కడ రాబోతుంది. సో ఫస్ట్ చార్ట్లో మనం ఓల్డ్ కన్జంప్షన్ ఆఫ్ మేజర్ టెక్స్టైల్ ఫైబర్స్, అంటే మనకి ఫైబర్స్లో కాటన్ ఉంటుంది, వూల్ ఉంటుంది, మ్యాన్ మేడ్ ఫైబర్ ఉంటుంది. సో వీటి యొక్క కన్జంప్షన్ ఎలా ఉంది వరల్డ్ వైడ్గా అనేది ఇక్కడ ఒక చార్ట్ ఇచ్చారు. సో ఇక్కడ ఈ కలర్ ఏదైతే ఉందో ఇది కాటన్ యొక్క కన్జంప్షన్ లెవెల్స్ని చూపిస్తుంది. సో అది స్టేబుల్గానే ఉంది. బట్ ఎక్కువగా మనం దేన్ని కన్జ్యూమ్ చేసుకుంటున్నాము అంటే మ్యాన్ మేడ్ ఫైబర్ అన్నమాట. సో మ్యాన్ మేడ్ ఫైబర్, దీనిపైన వూల్ ఉంటుంది. సో ఇవి రెండింటిని ఎక్కువగా మనం కన్జ్యూమ్ చేసుకుంటున్నాం. సో కాటన్ కంటే మ్యాన్ మేడ్ ఫైబరే ఎక్కువగా కన్జంప్షన్ జరుగుతుంది. సో మనకి స్టేట్మెంట్ ఎలా రావచ్చు అంటే అకార్డింగ్ టు ఎకనామిక్ సర్వే కాటన్ని మనం ఎక్కువగా వరల్డ్ వైడ్గా కన్జ్యూమ్ చేసుకుంటున్నాము మోర్ దెన్ మ్యాన్ మేడ్ ఫైబర్ అంటారు, అది ఇన్కరెక్ట్. సో మ్యాన్ మేడ్ ఫైబర్ని ఎక్కువగా మనం కన్జంప్షన్ చేసుకుంటున్నాం. సో దానికి ప్రూఫ్ ఇక్కడ ఇంకోటి ఇచ్చారు చూడండి. సో గ్లోబల్ మార్కెట్లో కాటన్ యొక్క షేర్ అనేది తగ్గుతుంది ఫైబర్స్లో. సో ఫైబర్ అనేది బ్రాడ్ థింగ్, దాంట్లో కాటన్ అనేది ఒక సింగిల్ పార్ట్. సో ఈ ఫైబర్ మొత్తాన్ని మనం 100% తీసుకుంటే దాంట్లో కాటన్ యొక్క షేర్ ఎంత ఉంది? డ్యూరింగ్ 1960స్లో కాటన్ యొక్క షేర్ వచ్చేసరికి 68.3% ఉంది. వెన్ ఇట్ కమ్స్ టు 2024 ద షేర్ హ్యాస్ బీన్ రెడ్యూస్డ్ టు 22.3%. ఎక్కడ 68%, ఎక్కడ 22%? అర్థమైందా? సో దీన్ని బట్టి ఏం చెప్పొచ్చు, కాటన్ యొక్క కన్జంప్షన్ అనేది తగ్గుతూ వస్తుంది, అంటే కాటన్ యొక్క షేర్ అనేది టోటల్ ఫైబర్ మార్కెట్లో తగ్గుతూ వస్తుంది. అండ్ గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే ఈ టెక్స్టైల్ సెక్టర్ కోసం, వీటిని డెవలప్ చేయడం కోసం కొన్ని మిషన్స్ని కూడా తీసుకొచ్చింది. వాటిలో ఒకటే నేషనల్ టెక్నికల్ టెక్స్టైల్ మిషన్స్. సో మీ అందరికీ టెక్నికల్ టెక్స్టైల్స్ అంటే తెలుసని అనుకుంటున్నాను, అంటే నార్మల్ టెక్స్టైల్స్ కాదు. సో ఇప్పుడు మీరు స్విమ్మింగ్ చేస్తున్నారు అనుకోండి, సో స్విమ్మింగ్ సూట్ అది కూడా ఒక టెక్నికల్ టెక్స్టైలే. స్పేస్లోకి వెళ్తారు కదా ఆస్ట్రోనాట్స్, సో వాళ్ళు ధరించే సూట్ ఉంటుంది కదా, అది కూడా టెక్నికల్ టెక్స్టైలే. మీరు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ని చూసే ఉంటారు, సో అది కూడా టెక్నికల్ టెక్స్టైలే. ఆర్మీ సోల్జర్స్ యూజ్ చేస్తారు, క్యామోఫ్లాజ్ సూట్స్ ఉంటాయి, సో అవి కూడా టెక్నికల్ టెక్స్టైల్సే. ఓకేనా. ఎలక్ట్రిక్ వర్కర్స్ యూజ్ చేస్తారు, అండ్ న్యూక్లియర్ ఎనర్జీ ప్లాంట్స్లో వర్క్ చేసే వాళ్ళు కానీ, అటామిక్ ఎనర్జీ స్టేషన్స్లో వర్క్ చేసే వాళ్ళు కానీ, వాళ్ళు కూడా సూట్స్ని ధరిస్తుంటారు. ఇవన్నీ టెక్నికల్ టెక్స్టైల్స్ అనమాట. సో వీటిని డెవలప్ చేయడానికి ఈ మిషన్ని తీసుకొచ్చారు. దీంతోపాటు ఇంకొక ఇంపార్టెంట్ స్కీమ్ ఏంటంటే పిఎం మిత్ర. సో వాట్ ఈజ్ ఇట్? సో పిఎం మిత్ర స్టాండ్స్ ఫర్ ప్రధానమంత్రి మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ రీజన్ అండ్ అపారల్ పార్క్స్. సో మీ అందరికీ మెగా పార్క్స్ అంటే ఏంటో తెలుసని అనుకుంటున్నాను.
ఓకేనా. సో మెగా పార్క్స్, క్లస్టర్స్, దీని యొక్క మీనింగ్ ఏంటి చెప్తాను చూడండి. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది స్టేట్ 1 అనుకోండి. ఈ స్టేట్లో మనం కాటన్ని ప్రొడ్యూస్ చేసాం. ఈ కాటన్ని స్టేట్ 2కి మనం ఎక్స్పోర్ట్ చేసాం. ఇక్కడ ఈ స్టేట్ 2లో ఈ కాటన్ని కాస్త థ్రెడ్ లాగా కన్వర్ట్ చేశారనుకోండి, ఒక ఫైబర్ లాగా కన్వర్ట్ చేశారనుకోండి. ఇప్పుడు ఈ థ్రెడ్ని స్టేట్ 3కి పంపిస్తాం. ఇప్పుడు ఆ థ్రెడ్ని యూజ్ చేసి ఇక్కడ అపారల్ తయారు చేశారనుకోండి, ఒక క్లాత్ని కుట్టారనుకోండి. సో ఇప్పుడు దీన్ని మళ్ళీ మనం సేల్ చేయాలి. ఓకేనా. ప్రొడ్యూస్ చేసిన ఒక స్టేట్లో, దాన్ని మళ్ళీ ఫైబర్గా మార్చింది ఇంకొక స్టేట్లో, దాన్ని యూజ్ చేసి క్లాత్ని తీసుకొచ్చింది ఇంకొక స్టేట్లో, తర్వాత సేల్ చేసింది ఇంకొక స్టేట్లో. ఇక్కడ మనకి కనిపించేది ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్. ఓకేనా. సో లాజిస్టిక్ కాస్ట్ బాగా పెరిగిపోతుంది, టైం కన్జంప్షన్ బాగా పెరిగిపోతుంది, అవునా. మళ్ళీ మనకి ఈ మధ్యలో మనకి ట్యాక్సెస్ కూడా మల్టిపుల్గా లెవీ అవుతూ ఉంటాయి. సో ఇలా చాలా కాంప్లెక్సిటీస్ ఉన్నాయన్నమాట. సో దీన్ని సాల్వ్ చేయడానికి మనం ఇలా మెగా పార్క్స్ని తీసుకొస్తాం. ఈ మెగా పార్క్స్లో ప్రొడ్యూస్ చేసిన కాటన్ని తీసుకొస్తారు, ఇక్కడే థ్రెడ్ లాగా చేసేస్తారు, ఇక్కడ ఇంకొక కంపెనీలోకి ఆర్ ఇండస్ట్రీలోకి వెళ్తుంది. వాళ్ళు దాని నుంచి ఒక క్లాత్ని, ఒక టెక్స్టైల్ని తయారు చేస్తారు. దాన్ని మనం ఏం చేస్తాము, వేరే చోటకి ఎక్స్పోర్ట్ చేస్తాం, సేల్ చేసేస్తాం. సో ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ తగ్గింది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటేషన్స్ కూడా లేవు. ఎందుకంటే ఈ మొత్తం మెగా పార్క్కి మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాల్సింది డెవలప్ చేసి పెట్టేస్తాము. ఓకేనా. సో ఒక 10 ఏరియాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయడం కంటే ఒక ఏరియాలో కాన్సన్ట్రేట్ చేసి అక్కడ మనం ఫస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేస్తే అది సూటబుల్గా ఉంటుంది, అది ఫీజిబుల్గా ఉంటుంది. అర్థమైందా. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ పిఎం మిత్ర స్కీమ్. నెక్స్ట్ చూడండి, మన ఇండియాలో సర్వీసెస్ యొక్క కండిషన్ ఎలా ఉంది అంటే, మనం సర్వీసెస్ని ఎంత ఎక్స్పోర్ట్ చేస్తున్నాము, ఎంత ఇంపోర్ట్ చేస్తున్నాము. సో వాట్ ఈస్ ద నెట్ సర్వీసెస్ రిసిట్. సో మనందరికీ తెలిసిన విషయమే, సర్వీసెస్లో మనకి ఎక్స్పోర్ట్స్ ఎక్కువగా ఉంటాయి వెన్ కంపేర్డ్ విత్ ఇంపోర్ట్స్. అదే గూడ్స్ పరంగా చూస్తే ఇంపోర్ట్స్ ఎక్కువగా ఉంటాయి, ఎక్స్పోర్ట్స్ తక్కువగా ఉంటాయి. సో మన ఇండియాలో సర్వీస్ ఎక్స్పోర్ట్స్ యొక్క వాల్యూ వచ్చేసరికి $281 బిలియన్ అండ్ సర్వీస్ ఇంపోర్ట్స్ యొక్క వాల్యూ వచ్చేసరికి $150 బిలియన్. ఓకేనా. సో టోటల్గా మనకి కనిపించే ఈ నెట్ సర్వీస్ రిసిట్స్ ఏదైతే ఉందో అది అరౌండ్ మనకు ఒక $131 బిలియన్ ఉంటుంది. సో దెర్ ఈస్ అ స్మాల్ క్వశ్చన్ ఫర్ యూ. మనకు కరెంట్ అకౌంట్ అనేది మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ పాజిటివ్లో ఉంటుందా, నథింగ్ బట్ సర్ప్లస్లో ఉంటుందా, డెఫిసిట్లో ఉంటుందా? అఫ్ కోర్స్ డెఫిసిట్లోనే ఉంటుంది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. మరి వాట్ అబౌట్ క్యాపిటల్ అకౌంట్? క్యాపిటల్ అకౌంట్ అనేది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ సర్ప్లస్లో ఉంటుంది. ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్ని నేను ఫ్రేమ్ చేస్తాను. ఇండియాలో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ కరెంట్ అకౌంట్ అనేది డెఫిసిట్లోనే ఉంటుంది. సో అలాగే లాస్ట్ 2 ఫినాన్షియల్ ఇయర్స్లో కూడా కరెంట్ అకౌంట్ అనేది డెఫిసిట్లోనే ఉంది అని చెప్పి స్టేట్మెంట్ వస్తుంది. మనం ఏమనుకుంటాం, ఆఫ్ కోర్స్ కరెంట్ అకౌంట్ అనేది ఎప్పుడు డెఫిసిట్లోనే ఉంటుంది, మనకి ఎప్పుడు క్యాపిటల్ అకౌంట్ సర్ప్లస్లో ఉంటుంది కాబట్టి మన బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అనేది కొంచెం బ్యాలెన్స్డ్గా ఉంటుంది. దట్ ఈస్ ద మెయిన్ రీజన్ అనుకుంటాం. బట్ లాస్ట్ 2 ఫినాన్షియల్ ఇయర్స్లో ఒకసారి మాత్రం ఈ కరెంట్ అకౌంట్ ఏదైతే ఉందో అది సర్ప్లస్లోకి వెళ్ళింది. సో ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్, అడిగే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ మీరు కానీ గమనిస్తే ఫినాన్షియల్ ఇయర్ 2024లో, అది కూడా Q4లో మనకు కరెంట్ అకౌంట్ అనేది పాజిటివ్లోకి వెళ్ళింది, వాల్యూ 0.5. అఫ్ కోర్స్ ప్రజెంట్ కరెంట్ అకౌంట్ అనేది డెఫిసిట్లోనే ఉంది. ఎంత? -1.2%. ఓకేనా. -1.2% ఆఫ్ జీడిపి అని చెప్పి పిలుస్తాం, పక్కన పెట్టేసండి. బట్ లాస్ట్ ఫినాన్షియల్ ఇయర్లో Q4లో ఒకసారి మాత్రం పాజిటివ్లోకి వెళ్ళిందనమాట, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూడండి అమ్మా, వేరే కంట్రీస్ యొక్క కరెంట్ అకౌంట్ బ్యాలెన్స్ సిచ్యువేషన్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఆ కంట్రీ తాలూకా పర్సంటేజ్ ఆఫ్ జీడిపిలో కరెంట్ అకౌంట్ బ్యాలెన్స్ ఎలా ఉంది. సో టాప్లో వచ్చేసరికి మనకి జపాన్ ఉందన్నమాట. ఓకేనా. సో జపాన్ అనేది చాలా హెల్తీ కండిషన్లో ఉంది. తర్వాత సౌత్ కొరియా, తర్వాత జర్మనీ, తర్వాత చైనా, టర్కీ, రష్యా, ఇటలీ, అర్జెంటీనా, మెక్సికో అండ్ ఇండోనేషియా వచ్చేసరికి కొంచెం డ్రాబ్యాక్లో ఉంది, ఫ్రాన్స్లో కూడా డ్రాబ్యాక్లో ఉంది, పక్కన పెట్టేసండి. మనకి ఇక్కడ మీరు కానీ గమనిస్తే ఇండియాది ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, -1.2% ఆఫ్ జీడిపి. ఓకేనా. ఇది ప్రజెంట్ కరెంట్ అకౌంట్ బ్యాలెన్స్ అనమాట. సో డెఫిసిట్లో ఉంది, -1.2%. టాప్లో జపాన్ ఉంది. ఇక్కడ మనం జనరల్గా ఇది ఎక్స్పెక్ట్ చేయం. ఏంటిది ఎక్స్పెక్ట్ చేయమంటే యునైటెడ్ స్టేట్స్. యునైటెడ్ స్టేట్స్ కూడా కరెంట్ అకౌంట్ డెఫిసిట్లోనే ఉంటుంది. సో ఇక్కడ లాస్ట్లో ఉంది చూడండి. సో ఇది -4% కంటే ఇంకా తక్కువ ఉంది కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అనేది. మనది -1.2%, యునైటెడ్ స్టేట్స్ది అరౌండ్ -5% వరకు ఉంది. ఓకేనా. అండ్ ఇంకొక పాయింట్ చెప్తాను చూడండి, ఇక్కడ జపాన్ టాప్లో ఉందని చెప్పాను కదా, దీని అర్థం ఏంటంటే పర్సంటేజ్ ఆఫ్ జీడిపి ఏదైతే ఉందో దాంతో కంపేర్ చేసుకున్నప్పుడు కరెంట్ అకౌంట్ బ్యాలెన్స్ అనేది హెల్దీగా ఉంది జపాన్లో. బట్ ఓవరాల్గా కరెంట్ అకౌంట్ బ్యాలెన్స్ చూసుకుంటే, అంటే పర్సంటేజ్ ఆఫ్ జీడిపితో కంపేర్ చేయకుండా ఓవరాల్గా కరెంట్ అకౌంట్ బ్యాలెన్స్ చూసుకుంటే చైనాది సర్ప్లస్లో ఉంటుంది. బట్ వెన్ వి కంపేర్ ఇట్ విత్ పర్సంటేజ్ ఆఫ్ జీడిపి, జపాన్ టాప్లో ఉంటుంది అంతే.
సో ఇప్పటివరకు మనం మాట్లాడుకునే కరెంట్ అకౌంట్ డెఫిసిట్ ఏదైతే ఉందో దాన్ని బ్యాలెన్స్ చేయడానికి మనకి ఎక్కువగా ఉపయోగపడేది ఏంటంటే క్యాపిటల్ ఇన్ఫ్లో. సో మనకి ఎంత నెట్ క్యాపిటల్ ఇన్ఫ్లో అవుతుంది ఇక్కడ చార్ట్ ఇచ్చారు చూడండి. సో ఫినాన్షియల్ ఇయర్ 2024, ఫినాన్షియల్ ఇయర్ 2025. సో Q1 వచ్చేసరికి మనకి $14.7 బిలియన్ ఉండేది. తర్వాత అది $30.5 బిలియన్ పెరిగింది. ఓకేనా. బట్ మనకి ఎక్కడ కన్సిస్టెంట్ ఇంక్రీజ్ కానీ కన్సిస్టెంట్ డిక్రీజ్ కానీ లేదు. మీరు చూడండి చాలా అంటే చాలా అన్ఈవెన్గా ఉంది. ఒకసారి 89.5 ఉంది, తర్వాత 33, తర్వాత 12.8, తర్వాత 17.3, తర్వాత 25.6, 14.7, 30.5. సో మీకు కాన్స్టెంట్గా పెరుగుతుంది కాన్స్టెంట్గా తగ్గుతుంది అని ఇస్తే అది అబ్సల్యూట్లీ రాంగ్ అవుతుంది. అది ఎన్ని ఇయర్స్ అయినా సరే, అది 2 ఇయర్స్ అయినా 3 ఇయర్స్ అయినా 4 ఇయర్స్ అయినా సరే ఇన్కన్సిస్టెంట్గానే అది పెరుగుతుంది తగ్గుతుంది తప్ప కాన్స్టెంట్గా పెరగట్లేదు కాన్స్టెంట్గా తగ్గట్లేదు. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఎఫ్డిఐకి ఎఫ్పిఐకి మధ్య డిఫరెన్సెస్ నేను చెప్పాను. సో ఎఫ్డిఐ ఏదైతే ఉందో దీని యొక్క మీనింగ్ ఏంటంటే మనకు ఒక లిస్టెడ్ కంపెనీ ఉంటుంది. సో ఈ లిస్టెడ్ కంపెనీలో మోర్ దాన్ 10% ఇన్వెస్ట్మెంట్ చేస్తే అది ఎఫ్డిఐ అవుతుంది. లేదు ఏదైనా ఒక అన్లిస్టెడ్ కంపెనీ ఉందనుకోండి, దీంట్లో లెస్ దాన్ 10% అయినా గ్రేటర్ దాన్ 10% అయినా సరే ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఎఫ్డిఐ. మరి ఎఫ్పిఐ అంటే ఏంటి? సో ఇట్ ఈస్ నథింగ్ బట్ ఒక లిస్టెడ్ కంపెనీలో లెస్ దాన్ 10% ఇన్వెస్ట్మెంట్ చేస్తే వీ కాల్ ఇట్ యాజ్ ఎఫ్పిఐ. ఎఫ్డిఐకి ఎఫ్పిఐకి మధ్య డిఫరెన్సెస్ ఏంటంటే, సో ఎఫ్డిఐ అయితే ఆ పర్టికులర్ ఫారిన్ ఇన్వెస్టర్కి ఎక్కువ రైట్స్ ఉంటాయి అనమాట. అంటే అతను ఏం చేస్తాడంటే కంపెనీ యొక్క ఇంటర్నల్ ఇష్యూస్లోకి ఇన్వాల్వ్ అవుతూ ఉంటాడు. సో బిజినెస్ మోడల్స్లోకి ఇన్వాల్వ్ అవుతూ ఉంటాడు, ప్రాఫిట్స్ ఎలా మ్యాక్సిమైజ్ చేయాలని చెప్పి వర్క్ చేస్తుంటాడు, టెక్నాలజీని తీసుకొచ్చి ఇంటిగ్రేట్ చేస్తుంటాడు. అండ్ ఎఫ్డిఐ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో అది లాంగ్ టర్మ్ ఇన్ నేచర్ ఉంటుంది. ఓకేనా. సో ఇలా మొత్తం బిజినెస్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అయ్యి ఆ పర్టికులర్ కంపెనీని డెవలప్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అదే ఎఫ్పిఐ ఏదైతే ఉందో అది షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. అండ్ అతను ఎక్కువగా ఈ బిజినెస్ మోడల్స్లో కానీ కంపెనీ యొక్క ఇంటర్నల్ వ్యవహారాల్లో ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వడు. సో దిస్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్. ఇప్పుడు ఈ గ్రాస్ ఎఫ్డిఐ ఎలా ఉంది, సో నెట్ ఎఫ్డిఐ ఎలా ఉందో చెప్తాను చూడండి. ఫస్ట్ గ్రాస్ ఎఫ్డిఐ ఇన్ఫ్లోస్ వచ్చేసరికి వైలెట్ కలర్ బ్రాకెట్స్ అనమాట. సో ఏప్రిల్ టు నవంబర్ 2024 సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే $56 బిలియన్ గ్రాస్ ఎఫ్డిఐ. నెక్స్ట్ ఎల్లో కలర్ బాక్స్ ఏదైతే ఉందో ఇది రీపాట్రియేషన్ ఆర్ డిస్ఇన్వెస్ట్మెంట్ అనమాట. అంటే మన కంట్రీ నుంచి బయటికి వెళ్ళిపోవటం. ఇప్పుడు మన కంట్రీలోకి $100 వచ్చాయి పెట్టుబడి రూపంలో. సో ఇదే టైం పీరియడ్లో యునైటెడ్ స్టేట్స్లో ఇంట్రెస్ట్ రేట్లు పెరిగిపోయాయి అనుకోండి. సో మన ఇండియాలో నుంచి ఇన్వెస్ట్మెంట్ అనేది బయటకు వెళ్ళిపోతుంది. అలా ఒక $40 బయటకు వెళ్ళిపోతుంది అనుకోండి, మనకి మిగిలింది $60. ఇది జస్ట్ ఎగ్జాంపుల్ మాత్రమే. ఇక్కడ ఇచ్చారు చూడండి యాక్చువల్ పిక్చర్స్. సో గ్రాస్ ఎఫ్డిఐ వచ్చేసరికి $56 బిలియన్ అండ్ రీపాట్రియేషన్ అంటే మన కంట్రీ నుంచి బయటకు వెళ్ళిపోతున్న ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ అనమాట. అది $40 బిలియన్. సో దీని అర్థం ఏంటంటే చెప్తాను చూడండి. గ్రాస్ ఎఫ్డిఐ ఏదైతే ఉందో ఇది ఇండియాలో పెరుగుతుంది, ఇది పాజిటివ్ సైనే. ఓకేనా. ఓవరాల్గా ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అనేది పెరుగుతుంది. బట్ దీంతో పాటు నెట్ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో అది తగ్గుతూ వెళ్తుంది. వాట్ ఈస్ ద రీజన్? బికాస్ రీపాట్రియేషన్ బాగా పెరుగుతుంది ఇండియాలో. సో రీపాట్రియేషన్ బాగా పెరిగితే నెట్ ఎఫ్డిఐ అనేది తగ్గుతూ వెళ్తుంది, రీపాట్రియేషన్ తగ్గితే నెట్ ఎఫ్డిఐ కూడా ఎక్కువగా ఉంటుంది. సో గ్రాస్ ఎఫ్డిఐలో నుంచి నెట్ ఎఫ్డిఐ ఎప్పుడు వస్తుంది అంటే వెన్ వీ రిమూవ్ రీపాట్రియేషన్. సో ఇక్కడ మీరు కానీ గమనిస్తే ఎల్లో బాక్సెస్ చూడండి. ఫస్ట్ ఫినాన్షియల్ ఇయర్ 20లో 18 ఉంది, తర్వాత 27, తర్వాత 29, తర్వాత 29, తర్వాత 44, తర్వాత 30, మళ్ళీ 40. సో రీపాట్రియేషన్ పెరుగుతూ వెళ్తుంది కాబట్టి గ్రాస్ ఎఫ్డిఐ పెరిగినా సరే నెట్ ఎఫ్డిఐ అనేది తగ్గుతూ వెళ్తుంది అనమాట. సో నెక్స్ట్ షార్ట్ చూడండి అమ్మా. సెక్టోరల్ ట్రెండ్స్ ఇన్ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, షేర్ ఇన్ టోటల్ ఎఫ్డిఐ ఈక్విటీ ఇన్ఫ్లోస్. ఇది ఈక్విటీ గురించి మాట్లాడుతుంది. సో సెక్టోరల్ ట్రెండ్స్లో ఎఫ్డిఐలో టాప్ ప్లేస్ వచ్చేసరికి అదర్ సర్వీసెస్, సెకండ్ ప్లేస్ వచ్చేసరికి కంప్యూటర్ సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్, తర్వాత ట్రేడింగ్, తర్వాత నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ, నథింగ్ బట్ రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ అనమాట, దానికి సంబంధించిన ప్రాజెక్ట్స్, సిమెంట్ అండ్ జిప్సమ్ ప్రొడక్ట్స్, కన్స్ట్రక్షన్, ఎలక్ట్రిసిటీ, కన్సల్టెన్సీ సర్వీసెస్, ఆటోమొబైల్ ఇండస్ట్రీ, హాస్పిటల్ అండ్ డయాగ్నోస్టిక్ సెంటర్స్. సో ఈ సెక్టర్స్లో మనకి ఎఫ్డిఐ అనేది ఇలా ఉందన్నమాట. సో టాప్ ప్లేస్లో అదర్స్, తర్వాత కంప్యూటర్ సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్ ఇలా ఉంది. ఆర్డర్ ఒకసారి చూసుకోండి. సో నెక్స్ట్ చూడండి ట్రెండ్స్ ఇన్ ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్. ఒకటి చెప్తాను జాగ్రత్తగా గమనించండి. ఓ పక్క ఎఫ్డిఐ, ఇంకో పక్క ఎఫ్పిఐ. సో ఏది ఎక్కువగా అన్స్టేబుల్గా ఉంటుంది? అఫ్కోర్స్ ఎఫ్పిఐ. అది షార్ట్ టర్మ్ ఇన్ నేచర్లో ఉంటుంది కాబట్టి ఈజీగా మార్కెట్లోకి వస్తుంది, అంతే ఈజీగా మార్కెట్లో నుంచి ఎగ్జిట్ అయిపోతుంది ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్. సో అందుకని ఇక్కడ మీరు కానీ గమనిస్తే ఈ ఫ్లోస్ చూస్తే చాలా ఇన్కన్సిస్టెంట్గా ఉంది.
విత్ ఇన్ ద 2024లోనే చూడండి, జనవరిలో వచ్చేసరికి -0.8, తర్వాత 3.8, 6.3, -1.9, -1.5, 5, 5.8, 3, 11.2, -11, -2, -3. సో లేటెస్ట్గా డిసెంబర్ 2024 ఉంది కాబట్టి 3.1 అనమాట. ఇది పాజిటివ్లో ఉంది. మిగతా అవన్నీ మైనస్లో ఉన్నాయి, పాజిటివ్లో ఉన్నాయి, మైనస్లో ఉన్నాయి. సో ఎఫ్పి అనేది ఎందుకు మనం అంత అన్స్టేబుల్ అంటామో ఇక్కడే మీకు కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తుంది. అండ్ ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏదైతే ఉందో ఇది చాలా ఇంపార్టెంట్. దీని వెనకాల చాలా లాజిక్ కూడా ఉంటుంది. ఐ విల్ ఎక్స్ప్లెయిన్. సో టాపిక్ ఏంటంటే నెట్ ఫ్లోస్ బై ఎఫ్పిఐస్ ఇంటూ డెప్ట్ సెగ్మెంట్. సో డెట్ సెగ్మెంట్ అంటే ఏంటి? బాండ్స్ అన్నమాట. డెట్ సెగ్మెంట్ అంటే బాండ్స్ వస్తుంది. ఈక్విటీ సెగ్మెంట్ అంటే మనకేమొస్తుంది? షేర్స్ వస్తాయి. ఓకే, ఇక్కడ మనం బాండ్స్ గురించి మాట్లాడుతున్నాము లేదా డెట్ సెగ్మెంట్ గురించి మాట్లాడుతున్నాం. ఇక్కడ మీరు కానీ గమనిస్తే నెట్ ఎఫ్పిఐ ఇన్ఫ్లోస్ అనేది ఈ సెప్టెంబర్ 2023 వరకు ఒక లెవెల్లో ఉంటే అక్టోబర్ 2023 నుంచి బాగా స్పైక్ అయ్యాయి. తర్వాత జూలై 2024 నుంచి బాగా రైజ్ అయ్యాయి. వాట్ ఈస్ ద రీజన్? వాట్ కుడ్ బి ద రీజన్? ఏదన్నా మార్పులు చేర్పులు జరిగాయా? ఎస్, లెట్ మీ ఎక్స్ప్లెయిన్. సో యాక్చువల్గా ఏం జరిగింది అంటే ఫర్ ద ఫస్ట్ టైం మన గవర్నమెంట్ బాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని గ్లోబల్ ఇండిసెస్లో ప్లేస్ చేశారు. ఎగ్జాంపుల్ వచ్చేసరికి జేపీ మోర్గాన్. సో జేపీ మోర్గాన్ ఇండెక్స్లో ప్లేస్ చేయడం జరిగింది ఫ్రమ్ అక్టోబర్ 2023. సో ఎప్పుడైతే ఇలా ఈ గ్లోబల్ ఇండెక్స్లో మనకు బాండ్స్ని ప్లేస్ చేశారో నౌ ద ఇన్వెస్టర్స్ కెన్ కంపేర్. ఏం కంపేర్ చేసుకుంటారు? ఇండియన్ బాండ్స్ ఒక సైడు, యునైటెడ్ స్టేట్స్ ఒక బాండ్స్ ఒక సైడు. సో ఇండియన్ బాండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకి ఈల్డ్ ఎంత వస్తుంది, యునైటెడ్ స్టేట్స్ ఒక బాండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకి ఈల్డ్ ఎంత వస్తుంది. సో లక్కీగా ఇండియన్ బాండ్స్లోనే ఈల్డ్ అనేది పాజిటివ్గా ఉంది వెన్ కంపేర్డ్ విత్ యునైటెడ్ స్టేట్స్. ఇక్కడ ఎక్కువగా ఈల్డ్ ఉందన్నమాట. సో దానివల్ల మెజారిటీ ఆఫ్ ది ఇన్వెస్టర్స్ ఇప్పుడు ఇండియన్ బాండ్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేశారు ఫ్రమ్ ద ఇయర్ అక్టోబర్ 2023. ఇక్కడ మీరు గమనిస్తే అక్టోబర్ 2023 నుంచి మనకి నెట్ ఇన్ఫ్లోస్ అనేది ఎఫ్పి అనేది బాగా పెరిగిందనమాట. సో ఆరెంజ్ కలర్ బ్లాక్స్ కనిపిస్తున్నాయి కదా, అదంతా బాగా ఇంక్రీజ్ అవుతూ వెళ్ళింది. బట్ ఇక్కడ ఇంకో పాయింట్ మీరు గమనించాలి. ఆ పాయింట్ ఏంటంటే ఇది పోస్ట్ అనౌన్స్మెంట్. అంటే ఏంటి అర్థం? గవర్నమెంట్ బాండ్స్ని, ఇండియన్ గవర్నమెంట్ బాండ్స్ని గ్లోబల్ ఇండిసెస్లో ప్లేస్ చేస్తామని చెప్పి అనౌన్స్ చేయగానే నెట్ ఎఫ్పి అనేది బాగా పెరిగింది. ఓకే, యాక్చువల్గా ఇంక్లూడ్ చేశారు తర్వాత. ఓకేనా, యాక్చువల్గా ఎప్పుడు జూలై 2024 నుంచి మనకి ఇంక్లూడ్ చేయడం అనేది జరిగింది. సో పోస్ట్ ఇంక్లూజన్ నుంచి నెట్ ఎఫ్పి అనేది కాన్స్టెంట్గా పెరుగుతూ వెళ్ళింది. చూడండి, జూలై 2024, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్లో కొంచెం తగ్గింది, అది వేరే విషయం అనుకోండి. బట్ స్టిల్ మనకి కంటిన్యూస్గా పెరుగుతూ వచ్చిందనమాట, విచ్ ఈస్ వెరీ వెరీ హెల్దీ సైన్. ఓకేనా, సో గవర్నమెంట్ బాండ్స్ని ఇలా గ్లోబల్ ఇండిసెస్లో ప్లేస్ చేయడం ద్వారా మనకి నెట్ ఎఫ్పిఐ ఇన్ఫ్లో అనేది బాగా పెరిగింది. ఇక్కడ మీరు ఇంకో పాయింట్ గమనించాలి. ఎందుకు ఇండియన్ బాండ్స్లో ఈల్డ్ ఎక్కువగా ఉంది, ఎందుకు యునైటెడ్ స్టేట్స్ ఒక బాండ్స్లో ఈల్డ్ తక్కువగా ఉంది? నేను ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో చెప్పాను. దేర్ ఈస్ అ రిలేషన్షిప్ బిట్వీన్ డిమాండ్, బాండ్ ప్రైజెస్ అండ్ బాండ్ ఈల్డ్. సో ఏ బాండ్స్కి అయితే ఎక్కువగా ఉంటుందో ఆ బాండ్స్ యొక్క ప్రైజెస్ ఎక్కువగా ఉంటాయి. ఎప్పుడైతే బాండ్ ప్రైజెస్ ఎక్కువగా ఉంటాయో బాండ్ ఈల్డ్ అనేది తక్కువగా ఉంటుంది. ఇప్పుడు మీరే గమనించండి, ఇండియా యొక్క బాండ్ ఒక సైడు, యునైటెడ్ స్టేట్స్ యొక్క బాండ్ ఒక సైడ్ పెట్టుకోండి. ఎవరైనా సరే యునైటెడ్ స్టేట్స్ బాండ్ని కొనడానికి ఇష్టం చూపిస్తారు, ఎందుకంటే సేఫ్టీ ఎక్కువగా ఉంటుంది, సెక్యూర్గా ఉంటుంది. సో అందుకని యునైటెడ్ స్టేట్స్ యొక్క బాండ్స్ ఎక్కువగా డిమాండ్ ఉంది కాబట్టి వాటి ప్రైజెస్ ఎక్కువ ఉన్నాయి, వాటి మీద వచ్చే ఈల్డ్ కూడా తక్కువగా ఉంది. సో ఇండియన్ బాండ్స్ ఏవైతే ఉన్నాయో అవి అప్పుడే వచ్చాయి కాబట్టి వాటికి మరీ ఎక్కువ డిమాండ్ ఉండదు. ఓకేనా, సో మరీ ఎక్కువ డిమాండ్ ఉండదు కాబట్టి బాండ్ ప్రైజెస్ మరీ ఎక్కువగా ఉండవు, బాండ్ ప్రైజెస్ అనేవి తక్కువగా ఉంటాయి, ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ని ఆఫర్ చేస్తారు, సో దట్ ఈల్డ్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో అందుకని ఈల్డ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకి ప్రాఫిట్స్ ఎక్కువ వస్తాయని చెప్పి ఇండియన్ బాండ్స్ మీదకి ఎఫ్పిఐ ఇన్ఫ్లో అనేది బాగా పెరిగిందనమాట. ఓకేనా, సో ఇక్కడ మీకు ఈ బాక్సెస్ ఉన్నాయి కదా, డాట్స్, అవే మనకి ఇండియా యుఎస్ ఈల్డ్ గ్యాప్. సో ఇండియాకి యునైటెడ్ స్టేట్స్కి మధ్య ఉన్న ఈల్డ్ గ్యాప్ ఇక్కడ మెన్షన్ చేశారు. ఫస్ట్ 3.7, 3.4, 3.2, 3.3. సో చూసారు, ఇక్కడ నుంచి వచ్చేసరికి ఈల్డ్ గ్యాప్ బాగా పెరిగింది. 2.5, 2.8, 3.2, 3.1. సో ఈల్డ్ గ్యాప్ పెరిగింది కాబట్టే నెట్ ఎఫ్పిఐ ఇన్ఫ్లో కూడా బాగా పెరిగింది. ఓకేనా, మళ్ళీ ఈల్డ్ గ్యాప్ తగ్గింది. సో 2.9 నుంచి 2.6కి వచ్చింది. సో ఈల్డ్ గ్యాప్ తగ్గింది కాబట్టి నెట్ ఎఫ్పిఐ కూడా తగ్గింది. సో చూడండి, ఇక్కడ బాక్సెస్ అనేవి సైజెస్ కూడా తగ్గాయి. మళ్ళీ ఈల్డ్ గ్యాప్ పెరిగింది, 2.6 నుంచి 2.7కి వెళ్ళింది. సో నెట్ ఎఫ్పిఐ మళ్ళీ పెరిగింది, మళ్ళీ 2.7 మళ్ళీ పెరిగింది, మళ్ళీ 3కి వెళ్ళింది, సో మళ్ళీ పెరిగింది, 3.1 మళ్ళీ ఇంక్రీజ్ అయింది. అర్థమైందా? సో ఇలా మీరు లాజికల్గా కనెక్ట్ చేసుకుంటే మీరు కాన్సెప్ట్ అనేది డెవలప్ చేసుకోవచ్చు. సో ఇలా కాన్సెప్ట్ని బేస్ చేసుకుని మీకు ఎంసీక్యూస్ వస్తాయి. సో వాటిని మీరు ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకేనా, మీకు సర్వే నుంచి డైరెక్ట్గా క్వశ్చన్స్ రావమ్మా. నథింగ్ బట్ ఈ పర్సంటేజెస్ని డైరెక్ట్గా అడగరు, వాల్యూస్ని కూడా, ఫ్యాక్ట్స్ని కూడా ఎక్కువగా డైరెక్ట్గా అడగరు. ఇది యూపీఎస్సీ, స్టేట్ పిఎస్సీ కాదు.
బట్ ఇక్కడ కాన్సెప్ట్ని బేస్ చేసుకుని అడుగుతారు. సర్వేలో ఉన్న కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అడిగే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఓకే, రైట్. సో ఇక్కడ గవర్నమెంట్ సెక్యూరిటీస్ యొక్క ఈల్డ్ ఏదైతే ఉందో దాని యొక్క ట్రెండ్ని మెన్షన్ చేశారు చూడండి. సో ఇక్కడ ఏప్రిల్ 2023, మే 2023, జూలై, జూన్, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్. సో అక్టోబర్ 2023కి వచ్చేసరికి ఈల్డ్ పెరిగింది. ఓకేనా. సో ఈల్డ్ పెరిగింది, తర్వాత మళ్ళీ డౌన్ అయింది, మళ్ళీ రైజ్ అయింది, మళ్ళీ డౌన్ అయింది, అలా కొంచెం కొంచెం రికవర్ అవుతూ వస్తుంది. సో ఎందుకు ప్రెజెంట్ ఈ గవర్నమెంట్ సెక్యూరిటీస్ యొక్క ఈల్డ్ అనేది తగ్గింది? బికాస్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ యొక్క డిమాండ్ ఏదైతే ఉందో ఇది పెరిగిందనమాట. ఎందుకు పెరిగింది? మనం ఆల్రెడీ అక్టోబర్ 2023లో ఈ పర్టికులర్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఏవైతే ఉన్నాయో, బాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని గ్లోబల్ ఇండిసెస్లో ప్లేస్ చేశాం కాబట్టి నిదానంగా అప్పటి నుంచి కొనడం స్టార్ట్ చేశారు. ఎఫ్పిఐ ఇన్వెస్ట్మెంట్ అనేది పెరిగింది, సో దట్ డిమాండ్ పెరిగింది. డిమాండ్ పెరిగితే ప్రైజెస్ పెరుగుతాయి, సో దట్ ఈల్డ్ అనేది తగ్గుతుంది. సో దట్ గవర్నమెంట్ యొక్క బారోయింగ్ కాస్ట్ కూడా తగ్గుతుందన్నమాట. ఇది గవర్నమెంట్కి చాలా ప్లస్ పాయింట్. ఓకేనా. సో బాండ్ యొక్క ఈల్డ్ ఎప్పుడైతే తగ్గిందో అప్పుడు బారోవర్కి బెనిఫిట్ జరుగుతుంది, అండ్ క్రెడిటర్ ఎవరైతే ఉన్నాడో వాడికి నష్టం జరుగుతుంది అనమాట. దట్స్ ఇట్. అండ్ దిస్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ టాపిక్. ఆల్రెడీ ఈ టాపిక్ మీద యూపీఎస్సీలో నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎంసీక్యూస్ వచ్చాయి, మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో టాపిక్ ఏంటంటే ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్. సో ఇండియా యొక్క ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్లోకి ఏమేమి వస్తాయి? మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇది. సో ఫస్ట్ మనకు వచ్చేది ఏంటంటే ఫారిన్ కరెన్సీ అసెట్స్. సో ఫారిన్ కరెన్సీ అసెట్స్లోకి ఏమేమి వస్తుంది అంటే క్యాష్ వస్తుంది, యాజ్ వెల్ యాజ్ బాండ్స్ కూడా వస్తాయి. పాయింట్ నెంబర్ 1. నెక్స్ట్ కాంపోనెంట్ వచ్చేసరికి గోల్డ్. నెక్స్ట్ కాంపోనెంట్ వచ్చేసరికి ఎస్డిఆర్, నథింగ్ బట్ స్పెషల్ డ్రాయింగ్ రైట్స్. ఆ తర్వాత రిజర్వ్ ట్రాన్స్ పొజిషన్. సో మీకు క్వశ్చన్ ఏంటంటే ఇండియా యొక్క ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్లో ఏమేమి ఉంటాయి? ఈ 4 ఉంటాయి అన్నమాట. ఫారిన్ కరెన్సీ అసెట్స్, గోల్డ్, ఎస్డిఆర్, ఆర్టీపీ. సో వీటి యొక్క వెయిటేజ్ కూడా అడిగే ఛాన్స్ ఉంది. ఏది ఎక్కువగా కాంట్రిబ్యూట్ చేస్తుంది మన యొక్క ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్లో? సో ఆర్డర్లోనే రాశాను. ఫస్ట్ ప్లేస్ వచ్చేసరికి ఫారిన్ కరెన్సీ అసెట్స్. ఇక్కడ మీరు గ్రాఫ్ చూస్తే అర్థమవుతుంది. ఓకేనా. సో మనకి ఎక్కువగా ఫారిన్ కరెన్సీ అసెట్సే ఉంటాయి. ఆ తర్వాత గోల్డ్ ఉంటుంది, ఆ తర్వాత ఎస్డిఆర్ ఉంటుంది, ఆ తర్వాత రిజర్వ్ ట్రాన్స్ పొజిషన్ ఉంటుందన్నమాట. అండ్ చాలామంది ఈ రిజర్వ్ ట్రాన్స్ పొజిషన్కి ఎస్డిఆర్కి మధ్య కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. నేను షార్ట్ అండ్ స్వీట్గా చెప్తాను చూడండి. సో దేర్ ఈస్ అన్ ఆర్గనైజేషన్ కాల్డ్ ఐఎంఎఫ్. సో ఐఎంఎఫ్లో మీరు మెంబర్ కంట్రీకి అవ్వాలి అంటే యూ హ్యావ్ టు పే సమ్ కోటా. ఈ కోటాను ఎవరు డిసైడ్ చేశారు? ఐఎంఎఫ్ఏ డిసైడ్ చేస్తుంది. దేన్ని బేస్ చేసుకుని డిసైడ్ చేస్తుంది? డిపెండ్స్ అపాన్ సమ్ పారామీటర్స్. ఏంటా పారామీటర్స్? ఒక కంట్రీ తాలూకా జీడిపి, దాని యొక్క ట్రేడ్ ఎలా ఉంది, దానికి ఇంపోర్ట్స్ ఎంత, ఎక్స్పోర్ట్స్ ఎంత, దాని కరెన్సీ యొక్క సిచ్యువేషన్ ఏంటి, వీటన్నిటిని బేస్ చేసుకొని మీకు ఒక కోటాని ఫిక్స్ చేస్తుంది. ఆ కోటా అమౌంట్ని మీరు 2 పార్ట్స్లో పే చేయొచ్చు. ఒకటి ఓన్ కరెన్సీ ఆర్ డొమెస్టిక్ కరెన్సీ. ఇండియా యొక్క డొమెస్టిక్ కరెన్సీ రూపీ కాబట్టి సో ఈ సమ్ పోర్షన్ మనం రూపీస్లోనే పే చేసేయచ్చు. రిమైనింగ్ అమౌంట్ని మనం ఎస్డిఆర్స్లో పే చేయాలి. సో వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ ఎస్డిఆర్? సో ఎస్డిఆర్ అనేది బాస్కెట్ ఆఫ్ కరెన్సీస్ అని చెప్పి పిలుస్తాం. దాంట్లో మనకి 5 కరెన్సీస్ ఉంటాయి. సో యునైటెడ్ స్టేట్స్కి సంబంధించిన డాలర్స్, తర్వాత యూరో, ఆ తర్వాత పౌండ్ స్టెర్లింగ్, ఆ తర్వాత యెన్, జపాన్కి సంబంధించిన యెన్, అండ్ చైనాకి సంబంధించిన యువాన్ ఆర్ రెన్మిన్బి. ఈ 5 ఉంటాయి అన్నమాట. సో ఈ ఎస్డిఆర్స్లో కూడా మనం సమ్ పోర్షన్ని పే చేయాలి. ఓకే. సో ఇప్పుడు ఈ కోటా మొత్తాన్ని మీరు 100% అనుకోండి. ఓకేనా. సో ఈ బాక్స్ ఇలా తీసుకోండి. ఈ 100%లో ఈ 25% అమౌంట్ ఏదైతే ఉందో ఈ 25% అమౌంట్ని మనం రిజర్వ్ ట్రాన్స్ పొజిషన్ అంటాం. సో దీని మీనింగ్ ఏంటంటే జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాకి ఎప్పుడైనా సరే ఒక డిఫికల్ట్ కండిషన్ వచ్చింది, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ ఇష్యూ వచ్చింది. సో మన దగ్గర ఉన్న ఫారెక్స్ రిజర్వ్స్ అయిపోయాయి. సో ఐఎంఎఫ్ దగ్గరికి వెళ్తే ఐఎంఎఫ్ ఏముంటుంది అంటే సో నీ యొక్క కోటా ఉంది కదా, ఆ కోటాలో 25% రిజర్వ్ ట్రాన్స్ పొజిషన్ ఉంటుంది, దాన్ని నువ్వు ఫస్ట్ తీసుకొని యూజ్ చేసుకో. సో వీ కెన్ విత్డ్రా దిస్ అమౌంట్, అది కూడా వితౌట్ ఎనీ ఫీజ్. మనం ఎటువంటి ఇంట్రెస్ట్ కానీ ఫీజు కానీ పే చేయాల్సిన అవసరం లేదు. ఈ 25% ఆఫ్ అమౌంట్ని ఫ్రీగానే తీసేసుకొని యూజ్ చేసుకోవచ్చు. దాన్ని రిజర్వ్ ట్రాన్స్ పొజిషన్ అంటాం. మరి రిమైనింగ్ 75% అమౌంట్ ఉంది కదా, సో దీని సంగతి ఏంటి? ఇప్పుడు నువ్వు 25% అమౌంట్ తీసుకున్నావు, యూజ్ చేసుకున్నావు, బట్ అన్ఫార్చునేట్లీ అది నీకు సరిపోలేదు, మళ్ళీ నీకు ఎక్స్ట్రా అమౌంట్ కావాల్సి వచ్చింది. అప్పుడు నువ్వు ఐఎంఎఫ్ దగ్గరికి వస్తే ఈ 75% అమౌంట్లో నీకు లోన్ ఇవ్వటం అనేది జరుగుతుంది. ఈ లోన్ మీద నువ్వు ఇంట్రెస్ట్ని పే చేయాలి. ఫస్ట్ తీసుకున్న 25% ఆఫ్ రిజర్వ్ ట్రాన్స్ పొజిషన్ మీద నువ్వు ఇంట్రెస్ట్ రేట్ని పే చేయాల్సిన అవసరం లేదు. రిమైనింగ్ 75% అమౌంట్ ఏదైతే ఉందో దాంట్లో నువ్వు ఎంత తీసుకున్నా సరే యూ హ్యావ్ టు పే ఇంట్రెస్ట్ ఆన్ ఇట్. ఓకేనా. సో ఇలా ఒక కంట్రీ అనేది ఎంత కోటా వరకు తీసుకోవచ్చు లోన్ రూపంలో అంటే టోటల్ 100% తీసేసుకోవచ్చు. బట్ ఫస్ట్ 25% మీద ఎటువంటి ఇంట్రెస్ట్ ఉండదు, రిమైనింగ్ 75% మీద ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది. ఓకేనా, రైట్. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే నీ యొక్క రిజర్వ్ ట్రాన్స్ పొజిషన్ అనేది
కాన్స్టెంట్గా ఉండదు, ఈ అమౌంట్ అనేది పెరిగే ఛాన్స్ ఉంది. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్, నీకు టోటల్ అమౌంట్ 100 రూపీస్ అనుకోండి నీ కోట, దీంట్లో రిజర్వ్ ట్రాన్స్పోజిషన్ 25 రూపాయలు అనుకోండి, ఈ 25 రూపాయలు పెరుగుతుంది. ఎందుకు పెరుగుతుంది అంటే ఐఎంఎఫ్ ఏం చేస్తుంది అంటే నువ్వు పే చేసిన కోట అమౌంట్ని వేరే కంట్రీస్కి లోన్స్ ఇస్తూ ఉంటుందన్నమాట. ఓకేనా? సో ఇండియా తరపున కలెక్ట్ చేసిన 100 రూపాయల్లో ఒక 30 రూపాయలు వేరే వాళ్ళకి లోన్ ఇచ్చింది అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, ఆ 30 రూపీస్ మీద ఇంట్రెస్ట్ రేట్ని పే చేస్తారు. ఆ ఇంట్రెస్ట్ అనేది నీ దాంట్లో కూడా సమ్ అమౌంట్ యాడ్ అవుతూ ఉంటుంది. సో దట్ నీ యొక్క కోటా అమౌంట్ కూడా పెరుగుతుంటుంది. సో ఓవరాల్గా నీ యొక్క రిజర్వ్ ట్రాన్స్పోజిషన్ అమౌంట్ కూడా పెరిగే ఛాన్స్ ఉంది. ఓకేనా? సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ రిజర్వ్ ట్రాన్స్పోజిషన్, స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ అండ్ ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్. సో ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్లో రీసెంట్గా వచ్చిన డెవలప్మెంట్ ఏంటంటే ఇండియా అనేది 4th ప్లేస్లోకి వెళ్ళింది. సో ఫస్ట్ ప్లేస్ వచ్చేసరికి చైనా, సెకండ్ ప్లేస్ వచ్చేసరికి జపాన్, తర్వాత స్విట్జర్లాండ్, ఆఫ్టర్ దట్ ఇండియా. ఇండియా అనేది ఒక పాయింట్ ఆఫ్ టైంలో $700 బిలియన్ మార్క్ని కూడా రీచ్ అయింది. ఆ తర్వాత లేటెస్ట్ ఫిగర్ వచ్చేసరికి $640 బిలియన్ రీసెంట్గా సెటిల్ అవటం అనేది జరిగింది. అండ్ ఇంకొక పాయింట్ ఏమైనా మెన్షన్ చేశారు అంటే ఇదే ఎకనామిక్ సర్వేలో మన దగ్గర ఉన్న ఈ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఏవైతే ఉన్నాయో, నథింగ్ బట్ ఈ $640 బిలియన్ ఏవైతే ఉన్నాయో, దే ఆర్ సఫిషియంట్ ఫర్ 90% ఆఫ్ టోటల్ ఎక్స్టర్నల్ డెట్, ఇండియాస్ టోటల్ ఎక్స్టర్నల్ డెట్. ఓకేనా? సో ఇండియా యొక్క టోటల్ ఎక్స్టర్నల్ డెట్ అనేది $711 బిలియన్ ఉందమ్మా. సో ఈ టోటల్ ఎక్స్టర్నల్ డెట్ ఏదైతే ఉందో దీన్ని ఫిల్ చేయడానికి మన దగ్గర ఉన్న $640 బిలియన్ మనం యూజ్ చేయొచ్చు ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ని. ఓకేనా? సో ఈ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి 90% ఫిల్ చేస్తున్నాయి. ఇంకా రిమైనింగ్ 10% అలా కూడా తెచ్చుకోవచ్చు. సో దీని అర్థం ఏంటంటే మనకున్న టోటల్ అప్పు ఏదైతే ఉందో అప్పుని పోడ్చడానికి మన దగ్గర ఉన్న ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ సరిపోతాయి. ఎంతవరకు 90% ఆఫ్ అప్పు అనేది కవర్ అయిపోతుంది. సో మనం చాలా సేఫ్ సైడ్లో ఉన్నామని చెప్పి అర్థం. నెక్స్ట్ చూడండి అమ్మా, ఇది ఎక్స్చేంజ్ రేట్ గురించి మాట్లాడుతుంది. అంటే యునైటెడ్ స్టేట్స్ యొక్క డాలర్ ఏదైతే ఉందో దానికి ఎగెనెస్ట్గా ఒక్కొక్క కంట్రీ యొక్క కరెన్సీ ఉంటుంది కదా, దాని యొక్క ఎక్స్చేంజ్ రేట్ ఎలా ఉంది, ఆ ఎక్స్చేంజ్ రేట్ అనేది పడిందా, ఇంక్రీజ్ అయిందా, నథింగ్ బట్ డిక్రీజ్ అయిందా, ఇంక్రీజ్ అయిందా అని చెప్పి అడుగుతున్నారు. ఇక్కడ ఇండియా యొక్క సిచ్యువేషన్ చూస్తే -2.9% తగ్గింది. ఓకేనా? సో ఇండియన్ రూపీ అనేది డాలర్కి ఎగెనెస్ట్గా -2.9% తగ్గిందనమాట. సో దీన్ని క్వశ్చన్ చేస్తే మనకు ఫినాన్స్ మినిస్టర్ గారు ఏమైనా ఆన్సర్ చెప్పారు అంటే ఇక్కడ విషయం ఏంటంటే US డాలర్ ఏదైతే ఉందో అది స్ట్రెంథనింగ్ అయింది, రూపీ ఏమి దానంతటా అది డెప్రిషియేట్ అవ్వలేదు, రూపీ డెప్రిషియేట్ అవ్వలేదు, US డాలర్ అనేది స్ట్రెంథనింగ్ అయింది అని చెప్పి అంటున్నారు. ఎస్, ఇది కరెక్టే. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్, ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు, పర్సన్ ఏ పర్సన్ బి. వీళ్ళిద్దరూ డైలీ గ్రౌండ్కి వెళ్ళారు, ఆ గ్రౌండ్ చుట్టూరు రౌండ్స్ వేస్తారు జాగింగ్. సో ఇద్దరు డైలీ 5 రౌండ్స్ వేస్తున్నారు అనుకోండి ఫస్ట్ డే. సెకండ్ డే ఏ అనే పర్సన్ 5 రౌండ్స్ వేసాడు, బి అనే పర్సన్ 10 రౌండ్స్ వేసాడు అనుకోండి. దీని అర్థం ఏంటి, బి బాగా పర్ఫామ్ చేశాడు, ఏ ఏమి తక్కువగా పర్ఫామ్ చేయలే. ఏ ఎంతమంది 5 రౌండ్స్ వేసాడు ఫస్ట్ డే, సెకండ్ డే కూడా ఏ అనేవాడు 5 రౌండ్సే వేశాడు. బట్ బి అనేవాడు ఏం చేశాడు, ఫస్ట్ డే 5 రౌండ్స్ వేస్తే సెకండ్ డే 10 రౌండ్స్ వేశాడు. సో దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి, ఏ యొక్క పర్ఫార్మెన్స్ ఏం తగ్గలేదు, బి యొక్క పర్ఫార్మెన్స్ పెరిగింది. సో బి యొక్క పర్ఫార్మెన్స్ పెరగటం ద్వారా ఏ యొక్క పర్ఫార్మెన్స్ అనేది తక్కువగా కనిపిస్తుంది. సో ఇదే లాజిక్ అక్కడ అప్లై చేసి మనకు నిర్మలా సీతారామన్ గారు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. బాబు, రూపీ ఏమి డిప్రిషియేట్ అయిపోలేదు, సో US డాలర్ అనేది బాగా స్ట్రాంగ్గా మారింది, అది స్ట్రాంగ్గా మారటం వల్ల మనది వీక్గా అవటం అనేది జరిగింది, ఇది రీజన్ అని చెప్పి మెన్షన్ చేశారు. అఫ్ కోర్స్ అది కరెక్టే, ఎందుకంటే వేరే కరెన్సీస్ కూడా ఇంకా దారుణంగా డిప్రిషియేట్ అయినాయి డాలర్కి ఎగనెస్ట్గా. ఇప్పుడు కెనడా ఉంది, కెనడా యొక్క డాలర్ చూడండి -5.4% పడిపోయింది. తర్వాత సౌత్ కొరియా యొక్క కరెన్సీ ఏంటంటే వాన్, సో అది కూడా -8.2% పడిపోయింది. తర్వాత బ్రెజిల్ ఉంది, సో బ్రెజిల్ యొక్క కరెన్సీ రియల్, అది -17.4% పడిపోయింది. ఇండియా చాలా సేఫ్ సైడ్ ఉంది, -2.9. అండ్ దీంతో పాటు కొన్ని కంట్రీస్ యొక్క కరెన్సీస్ అనేది డాలర్కి ఎగనెస్ట్గా అప్రిషియేట్ కూడా అయినాయి అనమాట. వాటిలో UK పౌండ్ ఉంది, కొంచెం అప్రిషియేట్ అయింది. ఆ తర్వాత సౌత్ ఆఫ్రికా యొక్క రండ్, ఇది కూడా ఇంక్రీజ్ అయింది. యూరో ఏరియా ఇది ఇంక్రీజ్ అయింది. ఆ తర్వాత ఆస్ట్రేలియన్ డాలర్ కూడా ఇంక్రీజ్ అవడం అనేది జరిగింది. ఓకేనా? సో మీ అందరికీ తెలుసని అనుకుంటున్నాను, మనకు డొమెస్టిక్ కరెన్సీ అనేది అప్రిషియేట్ అయితే ఎవరికి బెనిఫిట్, డెప్రిషియేట్ అయితే ఎవరికి బెనిఫిట్. సో ఎప్పుడైతే మనకు డొమెస్టిక్ కరెన్సీ అనేది అప్రిషియేట్ అవుతుందో అప్పుడు ఇంపోర్టర్స్కి బెనిఫిట్, సో దట్ ఇంపోర్ట్స్ పెరుగుతాయి వెన్ కంపేర్డ్ విత్ ఎక్స్పోర్ట్స్. సో దీనివల్ల మళ్ళీ మనకి కరెంట్ అకౌంట్ డెఫిసిట్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అదే డెప్రిషియేట్ అయిందనుకోండి, ఇంపోర్టర్స్కి నెగిటివ్ ఇంపాక్ట్ పడుతుంది, ఎక్స్పోర్టర్స్కి పాజిటివ్ ఇంపాక్ట్ పడుతుంది. సో దీని ద్వారా ఎక్స్పోర్ట్స్ పెరిగితే వెన్ కంపేర్డ్ విత్ ఇంపోర్ట్స్, సో దట్ మనకి సర్ప్లస్ వచ్చే ఛాన్స్ ఉంది. అర్థమైంది కదా? రైట్. సో ఇదే ఎక్స్చేంజ్ రేట్లో మనకి నామినల్ ఎఫెక్ట్ ఎక్స్చేంజ్ రేట్ ఉంటుంది, రియల్ ఎఫెక్ట్ ఎక్స్చేంజ్ రేట్ ఉంటుంది. సో వాటిని కూడా మెన్షన్ చేశారు చూడండి. మనకి నీర్ ఏదైతే ఉందో అది గ్రీన్ కలర్, రీర్ ఏదైతే ఉందో అది ఎల్లో కలర్. సో నామినల్ ఎఫెక్ట్ ఎక్స్చేంజ్ రేట్ అనేది అది స్టేబుల్గా అలాగే ఉంది, దానికి రేంజ్ అనేది 90 to 92 వరకు ఉందన్నమాట.
మరి రియల్ ఎఫెక్ట్ ఎక్స్చేంజ్ రేట్ ఏదైతే ఉందో అది పెరుగుతూ వచ్చింది. ఓకేనా. సో అప్రిషియేట్ అయిందనమాట ఫ్రమ్ ద వాల్యూ 103.2 టు 107.2. ఆల్రెడీ వేరే వీడియోలో ఒక స్టూడెంట్ అడిగారు, సార్ వీలైతే రీర్ అండ్ నీర్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయమని. వాటిని నేను సెపరేట్ వీడియో చేస్తాను. ఇక్కడ నేను ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలా లెందీ అయిపోతుంది. సో నీర్ అండ్ రీర్ ఇది క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయాలి. అట్లీస్ట్ ఒక 20 minutes సెషన్ అన్న పడుతుంది. సో డోంట్ వరీ, నేను సెపరేట్ సెషన్ చేస్తాను. ఇట్స్ మై ప్రామిస్. సో లాస్ట్ అండ్ ఫైనల్ టాపిక్ అమ్మ, ఇండియాస్ ఎక్స్టర్నల్ డెప్ట్ పొజిషన్. సో మనకి ఎక్స్టర్నల్ డెప్ట్ ఎంత ఉంది? టోటల్గా $711 బిలియన్ ఉంది. అంటే మన దగ్గర ఉన్న ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్తో ఈ టోటల్ డెప్ట్ని 90% మనం ఫిల్ చేసేయచ్చు. సో మనం చాలా స్ట్రాంగ్ సైడే, సేఫ్ సైడే ఉన్నాం. ఓకే, ఇక్కడ చూడండి ఎక్స్టర్నల్ డెప్ట్, ఈ వైలెట్ కలర్ బాక్సెస్ ఆల్రెడీ చూసాం, $711 బిలియన్. నెక్స్ట్ వన్, ఎక్స్టర్నల్ డెట్ టు జీడిపి రేషియో. ఇది ఎంత ఉంటుంది ఇప్పుడు చూద్దాం. ఒకప్పుడు 18.8% ఉండేది, ఇప్పుడు అది 19.4%కి పెరిగింది. ఓకేనా. సో ఎక్స్టర్నల్ డెట్ టు జీడిపి రేషియో అనేది 18.8% నుంచి 19.4%కి పెరగటం అనేది జరిగింది. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ టు టోటల్ డెట్. సో ఇందాక నేను చెప్పాను, మన యొక్క ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అనేవి 90% ఆఫ్ టోటల్ డెట్ని ఫిల్ చేస్తున్నాయి. సో ఎటువంటి ప్రాబ్లం లేదు. సో దాన్ని మనం ట్రయాంగిల్తో రిప్రజెంట్ చేస్తాం. ఇక్కడ మీరు గమనిస్తే ఈ ట్రయాంగిల్ అనేది ఈ విత్ ఇన్ ద బాక్స్లోనే ఉంటుంది. సో విత్ ఇన్ ద బాక్స్ అంటే ఏంటి అర్థం? మనకి టోటల్ డెట్ అనేది ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ కంటే ఇంకా ఎక్కువగా ఉందని అర్థం. ఇక్కడ మీరు గమనిస్తే 2021లో మనకు ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అనేవి టోటల్ డెట్ కంటే ఎక్కువగా ఉంది. ఓకేనా. నెక్స్ట్ చూడండి, స్టిల్ మనకు ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అనేవి టోటల్ డెట్ కంటే కొంచెం ఎక్కువగా ఉంది. తర్వాత కొంచెం మెర్జ్ అయిపోయింది, తర్వాత ఇంకొంచెం మెర్జ్ అయిపోయింది, తర్వాత లోపలికి వచ్చేసింది, తర్వాత ఇంకొంచెం లోపలికి వచ్చింది. దీని అర్థం ఏంటి? మనకు టోటల్ డెట్ అనేది ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ కంటే ఇంకా బాగా పెరుగుతుంది అని చెప్పి అర్థం. ఓకేనా. సో ఎక్స్టర్నల్ డెట్ చూసాము $711 బిలియన్, అండ్ ఎక్స్టర్నల్ డెట్ టు జీడిపి రేషియో 19.4%. ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ టు టోటల్ డెట్ 90% కవర్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ వన్, షార్ట్ టర్మ్ ఎక్స్టర్నల్ డెట్ టు టోటల్ ఎక్స్టర్నల్ డెట్. సో మనకి ఎక్స్టర్నల్ డెట్ అనేది షార్ట్ టర్మ్ ఉంటుంది, లాంగ్ టర్మ్ ఉంటుంది. ఈ రెండిట్లో ఏది మంచిది? కోర్స్ లాంగ్ టర్మే మంచిది అనమాట. ఎందుకంటే షార్ట్ టర్మ్ డెప్ట్ ఏదైతే ఉందో దీంట్లో ఎక్కువగా ప్రెషర్ ఉంటుంది, వెంటనే మనం ప్రిన్సిపల్ అమౌంట్ పే చేసేయాలి. బట్ లాంగ్ టర్మ్లో మనం జస్ట్ ఇంట్రెస్ట్ రేట్ని పే చేసుకుంటూ కొంత టైం వరకు తీసుకోవచ్చు. ఆ టైంలో మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసి ఇన్కమ్ని ఎర్న్ చేయొచ్చు. బట్ షార్ట్ టర్మ్ అలా కాదు కదా. ఈరోజు $100 తీసుకుంటే ఒక 10 రోజుల్లో కట్టేయటం వేరు, అదే $100 ఒక 10 నెలల తర్వాత కట్టడం వేరు అనమాట. నువ్వు ఇంట్రెస్ట్ కట్టుకోవచ్చు సింపులే, బట్ ప్రిన్సిపల్ అమౌంట్ మొత్తం కట్టేయాలి కదా. సో అందుకనే షార్ట్ టర్మ్ లోన్స్ అనేవి లేదా షార్ట్ టర్మ్ ఎక్స్టర్నల్ డెప్ట్ అనేది అంత మంచిది కాదు. సో ఇక్కడ మనకి కనిపిస్తున్న ఒక లక్కీ సిచ్యువేషన్ ఏంటంటే, మన ఇండియాలో షార్ట్ టర్మ్ ఎక్స్టర్నల్ డెట్ టు టోటల్ ఎక్స్టర్నల్ డెట్ కంపేర్ చేసుకున్నప్పుడు షార్ట్ టర్మ్ ఎక్స్టర్నల్ డెట్ అనేది తగ్గుతూ వస్తుంది, విచ్ ఈజ్ ఏ పాజిటివ్ సైన్. అంటే ఏంటి అర్థం? షార్ట్ టర్మ్ డెప్ట్ అనేది తగ్గుతుంది, లాంగ్ టర్మ్ డెట్ అనేది పెరుగుతుంది. సో ఒకప్పుడు షార్ట్ టర్మ్ డెప్ట్ అనేది 19.4% ఉండేది, అది ఇప్పుడు 18.8%కి తగ్గిందనమాట. సో షార్ట్ టర్మ్ ఎక్స్టర్నల్ డెప్ట్ ఆఫ్ ఇండియా హ్యాస్ బీన్ డిక్రీజ్డ్. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. వాడేమని అడగొచ్చు అంటే, సో టోటల్ ఎక్స్టర్నల్ డెట్లో షార్ట్ టర్మ్ ఎక్స్టర్నల్ డెప్ట్ అనేది పెరిగింది అని చెప్పి అంటాడు. అది ఇన్కరెక్ట్, తగ్గింది. సో మనకి టోటల్ ఎక్స్టర్నల్ డెట్ ఉంది కదా, ఎంత? $711 బిలియన్. సో దీంట్లో ఏ కరెన్సీలో మనం ఎక్కువగా అప్పు తీసుకున్నాం? ఇది చాలా ఫేవరెట్ క్వశ్చన్, అడిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో మోస్ట్ ఆఫ్ ద ఎక్స్టర్నల్ డెప్ట్ అనేది డాలర్స్ డినామినేటెడ్గా ఉంది. మరి నెక్స్ట్ కరెన్సీ ఏంటి? యువానా ఆర్ రెన్బిన్బీనా, లేకపోతే ఎన్నా, పౌండా, యూరోసా? ఎస్, ఆన్సర్ ఏంటంటే రూపీస్. ఓకేనా. సో మెజారిటీ ఆఫ్ ద లోన్స్ అనేవి లేకపోతే మెజారిటీ ఆఫ్ ద ఎక్స్టర్నల్ డెట్ అనేది మనం డాలర్స్లోనే తీసుకున్నాము. సో ఎంత పర్సంటేజ్ అంటే 53.4% ఆఫ్ ఎక్స్టర్నల్ డెట్ అనేది మనకి డాలర్ డినామినేటెడే అనమాట. మరి రూపీ డినామినేటెడ్ ఎక్స్టర్నల్ డెట్ ఎంత ఉందో తెలుసా? 31.2%. ఆఫ్టర్ దట్ ఎస్డిఆర్ వచ్చేసరికి 5%. ఆఫ్టర్ దట్ యూరో. సో యూరో వచ్చేసరికి 3% అనమాట. దిస్ ఈజ్ ద సిచ్యువేషన్. అర్థం కదమ్మా? రైట్. సో వీఆర్ డన్ విత్ చాప్టర్ 3 ఆఫ్ ఎకనామిక్ సర్వే 2024-2025. సో నెక్స్ట్ సెషన్లో మనం చాప్టర్ 4ని కూడా ఫినిష్ చేసేద్దాం. సో రిమైనింగ్ టాపిక్స్ అనేవి కొంచెం చిన్నగా ఉంటాయి, సో తొందరగానే అయిపోతుంది. ఓకేనా. సో ఇంత కాంప్రహెన్సివ్గా మనం నేర్చుకోవాలి, అప్పుడు మనం ఈజీగా బిట్స్ని సాల్వ్ చేయొచ్చు. ట్రస్ట్ మీ, ఇంత కాంప్రహెన్సివ్ అనాలిసిస్ అనేది మీకు ఎక్కడ దొరకదు, 2 తెలుగు రాష్ట్రాల్లో కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు. రైట్. సో లెట్స్ కాల్ ఇట్ ఏ దెన్. సీ ఇన్ ద నెక్స్ట్ సెషన్. అంటిల్ దెన్ టేక్ కేర్. బై. జై హింద్.